అందరికీ నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? అందరికీ సుపరిచితుడే. ముఖ్యంగా చెప్పాలి అంటే ఫాదర్ అండ్ విలన్ క్యారెక్టర్స్లలో అద్భుతంగా నటించే ఒక వ్యక్తి. అయితే ఇతను అందరికీ సుపరిచితుడు అయినప్పటికీ కూడా ఎప్పుడూ మీడియాకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిందే లేదు. కానీ మీకోసం, బీఆర్కే ఛానల్ వీక్షకుల కోసం ప్రత్యేకంగా సార్ స్కెడ్యూల్స్ ఏ మాత్రం ఖాళీగా లేకపోయినా కానీ ఒక 1 అవర్ అడిగి తీసుకొని వచ్చాము. సో సార్ పర్సనల్ లైఫ్ అండ్ ఆల్సో ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనతో పాటు ఉంది ఎవరో కాదు, నాగ మహేష్. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ముందుగా మీ పర్సనల్ లైఫ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి, పిల్లలు ఎంతమంది? నేను హనుమాన్ జంక్షన్ దగ్గర పెరికీడు వంతెన అనే విలేజ్, ఆ విలేజ్లో పుట్టాను. స్టడీస్ అన్నీ రెడ్డి గారు చేశాను. తర్వాత హైదరాబాద్ వచ్చి 92లో ఇప్పుడు వచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ స్థిరపడ్డా. 2 పిల్లలు, పెద్ద పాప యూకేలో ఉంటుంది, చిన్న పాప నాతో ఉంది. 2017లో వైఫ్ చనిపోయింది. ఇది బ్రీఫ్ హిస్టరీ. పిల్లలకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా సినీ ఇండస్ట్రీ? ఏం లేదు, లేదా? చెప్పరు అసలు. పలానా అమ్మాయిని కూడా చెప్పుకోరాడు. ఆహా, యూకేలో ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తుందండి. చిన్నమ్మాయి? చిన్నమ్మాయి ఇక్కడ మొన్న జన్పాక్ చేసింది, వేరే కోర్స్ ఏదో నేర్చుకునే ప్రయత్నం ఉంది. అండ్ మేము విన్నాము మీరు ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ లో చేశారు, మీరు సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? అంతకుముందు ఒకసారి ట్రై చేశారు కదా? చేశాను. నేను యాక్చువల్గా 90sలోనే మెడ్రాస్ వెళ్ళిన వాడిని ఆర్టిస్ట్గా. 3 years అక్కడ ప్రయత్నం చేశా, కొన్ని సినిమాలు చేశా. అప్పుడు కూడా చిరంజీవి గారి, నాగార్జున గారి, బాలకృష్ణ గారి, వెంకటేష్ గారి, ఆ 4 హీరో సినిమాలు ఎక్కువ చేశాను. సడన్గా మా బ్రదర్కి కొంచెం సిక్ అయితే ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని దృష్టిలో పెట్టుకుని ఇక మా వెనక రావాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. సరే, ఇష్టపడిన ఇండస్ట్రీని వదిలేసి ముందు కుటుంబాన్ని కాపాడాలని చెప్పి వచ్చి దెన్ ఐ స్టార్టెడ్ దిస్ రియల్ ఎస్టేట్ బిజినెస్. అలా దీంట్లోనే ఎక్కువ కాలం ఉండిపోయాను. మళ్ళీ ఒక 23 years గ్యాప్ తర్వాత చిరంజీవి గారు పుణ్యం అంట, ఆయన చిన్న వేషం వెళితే ఆయన చాలా గొప్ప వేషం, స్థిరపడిపోయే వేషం ఇచ్చారు. అది ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఇన్స్పెక్టర్ వేషం. అది చూసి సుకుమార్ గారు రంగస్థలంలో పిలిచి ఇచ్చారు. చిరంజీవి గారితో చేసిన ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి, ఆర్టిస్ట్గా ఉండాలని నేను అనుకోలే. యాక్చువల్గా అనుకోకుండా మళ్ళీ కన్స్ట్రక్షన్ లైన్కి వెళ్దామనే ఉద్దేశంతో ఉన్నా. నేను ఇమ్మీడియట్గా అసలు ఎటువంటి ప్రయత్నం చేయకుండా సుకుమార్ గారి ఆఫీస్ నుంచి కాల్ రావటం, ఆయన మాట్లాడాలంటున్నారు, వస్తారా అంటే వెళ్ళటం జరిగింది. ఆయన నాతో అరగంట మాట్లాడిన తర్వాత దెన్ హి ఆఫర్డ్ మీ దట్ క్యారెక్టర్. సో దానికి ముందు మీరు ఆల్రెడీ ట్రై చేశాను అన్నారు కాబట్టి మీతో పాటు అంటే ఇప్పుడు హిట్ అయిన వాళ్ళు హీరోస్ కానీ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎవరితో కలిసి ట్రై చేశారు? అండ్ ఆ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి హర్డిల్స్ ఎలా ఉన్నాయి? పెద్దగా హర్డిల్స్ లేవు, కానీ అప్పుడు నాతో పాటు ప్రయత్నం చేస్తున్న వాడు శ్రీకాంత్ గారు, హీరో శ్రీకాంత్. హీరో శ్రీకాంత్ గారు, రవితేజ గారు, శ్రీహరి, వీళ్ళందరికీ ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ నాకు. రవితేజ ఆయన నేను చాలా క్లోజ్గానే మూవ్ అయ్యాం, ఎందుకంటే ఒకటే స్ట్రీట్ ఉండేవాళ్ళం, రెగ్యులర్గా కలిసేవాళ్ళం మెడ్రాస్లో. అప్పుడు ఆయన ఇంకా ఈ సినిమాలకి రావాలంటే సినిమాల్లో ప్రయత్నం చేస్తున్నారు, కానీ చాలా చిన్న చిన్న వేషాల్లో ఫోకస్ అవ్వలేం ఇంకా ఆయన. అప్పుడు బ్రహ్మాజీ గారు అప్పుడు పరిచయాలు, వీళ్ళందరూ ఎర్లీ డేస్ మా అందరూ. బ్రహ్మాజీ మాకంటే ఆయన సీనియరు, అప్పటికే ఆయన సీనియర్ ఉన్నాడు, ఆయన సీనియరు. నేను శ్రీహరి గారు ఇద్దరం ఒకటే సినిమా దాదర్ ఎక్స్ప్రెస్ అని చేసాము. దాంట్లో నేను నాగేంద్రబాబు గారు, నాగబాబు గారి తరపు లాయర్ని, శ్రీహరి వన్ ఆఫ్ ద క్రిమినల్. ఆ ట్రైన్లో రేప్ చేసిన గ్యాంగ్లో శ్రీహరి ఒకడు. శ్రీహరి ఇప్పుడు ఉన్నారు నర్రాశ్రీని గారు, ఆయన, మేమంతా దాదర్ ఎక్స్ప్రెస్ చేసాం. అంటే మరి మీకు ఎప్పుడు అనిపించలేదా మీరు అంటే కొంచెం ట్రై చేసి వెళ్ళిపోయారు కదా రియల్ ఎస్టేట్ లోకి, ఇలా వెళ్ళిపోగానే వీళ్ళందరి యాక్టింగ్ స్కిల్స్ కానీ ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంటే అరే నేను ఉండాల్సిందే ఆ టైం అనిపిస్తుందిగా, సహజంగా అనిపిస్తుంది. బట్ బిజినెస్ లో కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్. నేను మేనేజింగ్ డైరెక్టర్ని, ప్లస్ 30 మంది ఏజెంట్స్ పైన 40 దాకా ఏజెంట్స్ ఉండేవాళ్ళు. నేను వెరీ సిన్సియర్గా మార్నింగ్ 10 o'clock వెళ్తే ఈవినింగ్ 9:30 దాకా సీట్లు కూర్చోవాల్సిందే. సో ఆ బిజీలో ఉండిపోయా, కానీ బట్ పరిచయాలు అయితే నడిచినాయి. అండ్ రెగ్యులర్గా నేను శ్రీహరి కలిసేవాళ్ళం. 2 సందర్భాల్లో. మా రవితేజ గారు లొకేషన్ దుబాయ్ సీన్, ఆ సినిమా షూటింగ్ టైంలో
ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం అట్లా 2 సార్లు రవితేజ అని ఆయన కలిశాను. సో మీరు స్టార్టింగ్ లో తీసుకున్న లోయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత, హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత? ఆ రోజుల్లో 500 రూపీస్. 500 రూపీస్. ఇప్పుడు హైయెస్ట్ చెప్పండి. హైయెస్ట్ ఉంది కానీ అట్లేదు చెప్పొచ్చు, ఎవరేం చేయరు. బాగోదు రెమ్యునరేషన్ చెప్తే. ఓకే, అప్రాక్సిమేట్లీ అది బయట నాకంటే ఇప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు నాకంటే ఎక్కువ అనుకుంటున్నాను నన్ను. అందులో వేషాలు ఇవ్వట్లా. నేను ఫిగర్ చెప్పాను అనుకోండి ఇంత తక్కువ అని అనుకుని ఇందులో ఇప్పుడు రెమ్యునరేషన్ ఉంది కానీ 75 దాకా తీసుకుంటున్నాను. 75. అంటే నాకంటే తక్కువ సక్సెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు కూడా వింటున్నా. బట్ హౌ ఫార్ దే ఆర్ రిసీవింగ్ ఐ డోంట్ నో. బట్ నా వరకు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రైస్. ఎందుకంటే చెప్పగా అంతా అంటలా చూడండి సార్ కొంత తగ్గించండి అంటున్నాను అవుతా. సో వాళ్ళు కూడా ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో నా ప్రైస్ అనుకున్నా. సో ఎమికబుల్గా ఉంది కాబట్టి దే ఆర్ ఎంకరేజింగ్ మీ. సో యాక్చువల్ గా మీరు ఇండస్ట్రీకి రాకముందు, అంటే ఒకప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉన్నా కానీ ఇంత ఫేమ్ లేదు కదా, సో రాకముందు మీ లైఫ్ ఎలా ఉంది, వచ్చిన తర్వాత హౌ పీపుల్ ట్రీటింగ్ యూ? డెఫినెట్ గా ఇప్పుడు అక్కడ ఎంత కోటీశ్వరుడు అని ఎవడు గుర్తించడు, ఎవడు మనకి చూడడు. బట్ ఇక్కడ 100 రూపాయలు లేకపోయిన జేబులో బట్ 100 మంది మనకి చూస్తారు. అది ఆ చేంజ్ ఉంటుంది. ఏదైనా ఫ్యాన్ మూమెంట్ ఉందా? లైక్ ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది. ఒక ఫ్యాన్ అయితే గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు నాకు, అది చెప్పుకోవాలి. ఏమని ఇచ్చారు? పాన్ తినే అలవాటు ఉంది, ఇప్పటికి మానలేదు సిన్సియర్ చెప్పాలి. బట్ అతను ఎవరో ఇప్పుడు ఎదురుపోయినా గుర్తుపట్టలేదు కానీ అతను అన్నమాట మాత్రం చాలా కాలం నన్ను హ్యాండ్ చేసింది. అన్నా నీ వాయిస్ చాలా బాగుంటుంది, ఎందుకన్నా ఇదంతా తింటావు నువ్వు, మానేసా అన్న, నీ గొంతు నీకు పెద్ద ఎస్సెట్ అన్న, అసలు నువ్వు నీ మాట వింటే భయం వేస్తుంది నాకు, ఆ వాయిస్ నీది సినిమాకానా అన్నాడు. నేను అతన్ని ప్యాసిఫై చేయడం కోసం ఇలాంటి తినటం వల్ల వాయిస్ అట్ట మారిందన్న. అంటే అలా చెప్పి కవర్ చేసాం, వాడు లేకపోతే ఎక్కువ తిట్టున్నాడు. సో అది ఫ్యాన్ మూమెంట్. మిగతా వాళ్ళందరూ అడ్మైర్ చేస్తారు, ఆనందంగా చూస్తారు, మనం చూడగానే వాళ్ళకి చిరునవ్వు వస్తుంది. అవన్నీ కామన్. రియల్ ఎస్టేట్ లో మీరు సక్సెస్ అయ్యారా? లేకపోతే అంటే రియల్ ఎస్టేట్ అంటే ఎప్పుడు కానీ ఒకటి ఉంటుంది, వస్తే పైసలు వస్తాయి, లేకపోతే మొత్తం ఊడ్ చేసుకొని వెళ్ళిపోతుంది. అవును. సో ఎలా ఉంది రియల్ ఎస్టేట్ లో? రియల్ ఎస్టేట్ పర్వాలేదండి. అంటే ఓన్లీ నేను బ్రాహ్మణంగా సంపాదించి చెప్పినాను కానీ బట్ హ్యాపీ లైఫ్ అని చెప్పాలి. మంచి ఇది ఇచ్చింది నాకు. అక్కడ కూడా 10 మందికి సహాయం చేసే పరిస్థితులు ఉన్నాం కాబట్టి సంతోషం. చిరంజీవి గారికి మీరు వీరాభిమాని అని విన్నాను. ఎలా వచ్చారు అసలు, మీ ఎంట్రీ ఎలా ఉంది? చిరంజీవి గారు నేను వీరాభిమాని. నేను ఏజ్ లో ఉన్నప్పుడు ఆయన సినిమాలన్నీ ప్రతి సినిమా కూడా రిలీజ్ రోజునే సెకండ్ షో చూసేవాళ్ళం. అంటే జాబ్ చేసేవాళ్ళం ఇప్పుడు వైజాగ్ లో, ఆ చేత సెకండ్ షోకి వెళ్ళేవాళ్ళం మోస్ట్లీ. అట్లా ఆయన ఆల్మోస్ట్ ఆయన ఇప్పుడు 150 సినిమాలు, నేను అది 150 సినిమా అయింది. ఆ 150 సినిమాలో ఒక 125 సినిమాలు చూసి ఉంటాం ఖచ్చితంగా. ఎక్కడన్నా చెదురుమదురుగా మిస్ అయిపోయింది ఉంటుందేమో కానీ అట్లా రైట్ ఫ్రమ్ ప్రాణం గరిది కానించి పునాదిరాడు కానించి అన్ని సినిమాలు. ఎందుకు చిరంజీవి గారికి అంత వీరాభిమాని? అంటే ఆ టైంలో మాకు ఈ ఇతర హీరోలు చేస్తున్నదంతా చాలా సాదా సేదాగా ఉండేది. ఎమోషన్ ఇచ్చే యాక్టింగ్ కాదు, ఫైటింగ్ కూడా ఊరినే కెమెరా ముందు డిష్యూ అనడం తప్ప. ఆ టైంలో ఈయన జిమ్నాస్టిక్స్ అయి నేర్చుకుని చిరంజీవి గారు రియల్ గా ఆ మూమెంట్స్ చూపించడం తోటి ఒక యూత్ అంతా కూడా ఆయన వైపు తిరిగింది. అప్పుడే ఆయన యూత్ ని ఆకట్టుకున్నారు. ప్లస్ నన్ను బాగా ఇంప్రెస్ చేసిన సినిమా అయింది, నేను ఫస్ట్ టైం ఆయన అడ్మైర్ చేసిన సినిమా పౌర్ణమి నాగు. ఆ మూవీ తోటి ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ప్రాణం గదిలో కూడా ఎన్ని ఏళ్ళు అందాక సాంగ్ ఆయన డాన్స్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది. అదొకటి ఆ స్పీడ్ మూమెంట్ తోటి అప్పటిదాకా ఏ హీరోలు మనకి జస్ట్ చిన్న స్టెప్లు కానీ చిరంజీవి గారి లాగా లాంగ్ మూమెంట్ వేసిన లేరు. అదొక అట్రాక్షన్. అయితే సో చిరంజీవి గారికి మీ ఫేవరెట్ మూవీ ఏంటి అంటే ఎన్నిసార్లు చూసారు? చాలా టైమ్స్ చూసిన మూవీ ఏంటి అండ్ ఫేవరెట్ మూవీ? ఫేవరెట్ మూవీ అంటే దొంగ మొగుడు, గరానాలుడు, ఈ రెండు ఎక్కువ సార్లు చూసిన సినిమాలు. ఎక్కువ సార్లు అంటే ఒక 20 కాదు కానీ 4-5 టైమ్స్. అప్పుడు 4 రోజులు వచ్చి ఆడి 50 డేస్ ఆడి థియేటర్. అప్పుడు ఇక మనకి ఈ లేవు కదా, పైకి మేము ఇంకా యూత్ లో ఉన్నాం అప్పుడు. అది గరాన మొగుడును, రౌడీ అల్లుడు, దొంగ మొగుడు చాలా బాగా చూసిన సినిమాలు. సో మీరు ఇండస్ట్రీకి అసలు ఎలా అడుగు పెట్టారు, ఆ అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ టైం అయితే నేను నాటకాలు చేశానండి. మిశ్రో గారు మా గురువు గారు వైజాగ్,
చనిపోయాడు ఆయన మాతో పాటు చేశారు. వైజాగ్ ప్రసాద్ గారు మేము అంతా కలిసి నాటకాలు చేసాం. అప్పుడు ఆ సీనియర్స్ వాళ్ళతో పాటు నేను చేశాను. అప్పుడు కోకిల అనే ఒక సినిమా వైజాగ్లో షూటింగ్ జరుగుతుంది. మా తెలిసిన డిస్ట్రిబ్యూటర్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్కి, నా ఫ్రెండ్ ఆయనకు పరిచయం చేశారు. ప్రొడ్యూసర్కి చేసి మా మహేష్ గారిని అట్లా ఆయన మీరు ఈ సినిమాలో వేషం చేయాలని, అట్లా ఒక సీన్ కోకిల చేశా. శోభన గారి కాంబినేషన్ ఫస్ట్, నరేష్ గారు శరత్ బాబు గారి కాంబినేషన్, ఆవిడ ముగ్గురు. నేను వెళ్ళి ఒక పాట పాడమని అడగటం, ఆవిడ లాస్ట్ సాంగ్ పాడుతుంది దాంట్లో. అది సింగిల్ టేక్ తోటి నేను డైలాగ్ చెప్పడం తోటి గీతాకృష్ణ గారు ఇప్పుడు ఉన్నారు, ఆయన నీలాంటి ఆర్టిస్ట్ మెడ్రాస్ లో ఉంటే బాగుంటుందయ్యా, ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఫస్ట్ సినిమానే కోకిల అని ఆయన ఎంకరేజ్ చేయడం తోటి నేను చేసే ఉద్యోగానికి రిజైన్ చేసి ఐ వెంట్ టు మెడ్రాస్. 3 years ఉంటాం. మళ్ళీ ఫ్యామిలీ ఎప్పుడైనా రిగ్రెట్ అనిపించిందా జాబ్ ఫిట్ చేసి మరి మద్రాస్కి వెళ్ళి మూవీస్ చేయడం? అదే చాలా వెనక్కి తిరిగి ఆలోచించేంత ఇదేం లేదు ముందు, ఎందుకంటే స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని 100 మంది ముందు, 500 మంది ముందు మనం లైవ్ లో చేసినప్పుడు భయం లేనిది. కెమెరా మీద అసలు భయం రాదు స్టేజ్ యాక్టర్ కి మోస్ట్లీ. పైగా సింగిల్ టేక్ తోటి సెన్స్ తోటి చెప్పగలిగితే డైలాగు, ఆ అప్రిసియేషన్ ఫస్ట్ సినిమాకి పొందాను. ఆ ఎంకరేజ్మెంట్ తోటి ఉద్యోగం అనేసి మెడ్రాస్ వెళ్ళాను. ఆ మూవీకి 500 రెమ్యునరేషన్? ఆ మూవీ తీసుకున్నా లేదు గుర్తులేదు, కానీ తర్వాత ఇచ్చింది ద మెకానిక్ అల్లుడు చేశా చిరంజీవి గారిది, ముఠామిస్సులు చేశాను, ముగ్గురు మనగాడు చేశాను, రక్షణ నాగార్జున గారితో 3 సినిమా వరుస చేశా. ప్రెసిడెంట్ గారు పెళ్ళం, రక్షణ, వారసుడు, ఇవన్నీ అప్పట్లో. బాలకృష్ణ గారితో ధర్మక్షేత్రం. మొత్తం కలిపి చిరంజీవి గారితో ఎన్ని మూవీస్ చేశారు మీరు? చిరంజీవి గారితో ఆ టైంలో 3 సినిమా వరుసగా వచ్చిన 3 సినిమాలు చేశాను. ఈ మధ్య కాలంలో ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్, నెక్స్ట్ సైరా నరసింహారెడ్డి, బోడా శంకర్, లేటెస్ట్ గా ఈ సినిమా. మధ్యలో మిస్ అయింది ఏమైనా ఉంది అంటే అది నా డేట్స్ వాళ్ళకి కుదరపోవటమే. ఇది అడిగారు విశ్వంబర, 13 days అడిగారు. మధ్యలో 3 days నాకు గేమ్ చేంజర్ మైసూరు, ఇదే మారేడుమిల్లి. వాళ్ళకి చెప్పా మరి దిల్రాజు గారు డేట్స్ అవి మీరు మాట్లాడుకోండి అని చెప్పాను. అలా వీళ్ళగా అడ్జస్ట్ చేసుకుంటారేమో అని. వీళ్ళు అసలు క్వశ్చనే లేదు. ఆయన ఫోటో శంకర్ గారు చూపించాము, క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయిందని, ఇవ్వలేము డేట్స్ ఇవ్వలేము మరి అని చెప్పి ఇమీడియట్ గా 10 రోజుల ముందు నాకు టికెట్ పంపించారు. ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ లో ఇండస్ట్రీకి వచ్చారో అప్పటికి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పటికీ, అంటే నాకు తెలిసి అప్పట్లో అంత ఫేమ్ లేదు, ఎందుకంటే మోస్ట్లీ ఇన్ని ఫోన్స్ లేవు, ఇంత సోషల్ మీడియా లేదు కదా. సో అప్పటికి ఇప్పటికైతే చేంజ్ ఉందా మిమ్మల్ని గుర్తుపట్టే విధానం? కాబట్టి అప్పుడు గుర్తుపట్టే వేషాలు కావాలి, జస్ట్ సపోర్ట్ డైలాగ్ చెప్పిన సీన్స్ ఉన్నాయి, బాగా చేసామన్న సందర్భం లక్షణంలో ఉంటుంది. అయితే అప్పటికింత మనకి వైడ్ స్ప్రెడ్ అవటానికి ఛానల్స్ ఏం లేవు, ఫోన్స్ లేవు. పైగా ఇప్పుడు మంచి సినిమా తోటి చిరంజీవి గారి కాంబినేషన్ లో రీఎంట్రీ ఇవ్వటం వల్ల, ఆ వేషం అవటం వల్ల బాగా రిజిస్టర్ అయింది. సో మొత్తానికి మళ్ళీ రీఎంట్రీ ఎలా స్టార్ట్ అయింది? రీఎంట్రీ అంటే చిరంజీవి గారితో నాకు కొంచెం పరిచయం ఉంది. ఆయన పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీలో నేను యాక్టివ్ కార్యకర్తని, అక్కడ బాగా పరిచయం ఆయన. మళ్ళీ ఆయన రాజకీయాలు పెట్టి సినిమా వచ్చేసరికి నేను కూడా చిన్న వేషం దీంట్లో చేయాలి. డిసప్పాయింట్ అయ్యారా? ఏది ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు డిసప్పాయింట్ అంటే, ఆ సినిమా వదిలిపెట్టి రాజకీయాలకు వెళ్తున్నప్పుడు డిసప్పాయింట్ అయ్యా. సినిమా వదిలి రాజకీయాలు వెళ్తున్నప్పుడు డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే సపోర్ట్ ఉంది రాజకీయాలలో, ఇప్పుడు ఉంటుంది. ఆయన ఇటు వెళ్తే అటు వెళ్తాం అనుకోండి, ఆయన ఇంజిన్ అయితే మేము భోగిలం. సో అది ఫాలో అవటం అనేది కామన్. సినిమా పెట్టి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ అంత గ్రాండ్ సూపర్ సక్సెస్ అయిన తర్వాత అలాంటి ఎంటర్టైనర్ మళ్ళీ ఇంకోళ్ళు అభిమానించలేని అంత అభిమానం ఆయన మీద ఉన్నప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీ వదిలి పెడుతున్నాడంటే బాధ కలిగింది. బట్ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి జస్ట్ ఐ ఫాలోడ్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో. ఆ పరిచయం తోటి మళ్ళీ ఆ సినిమాకి వచ్చినప్పుడు ఈ సినిమాలో చిన్న వేషం ఏమన్నా చేయాలి అనే ముచ్చటతోటే, యాక్టర్ అవ్వాలనే అంబిషన్ లేదు, ఇదో కెరీర్ తీసుకుందామనే కోరిక లేదు. జస్ట్ ఆ సినిమాలో కనిపించాలి, ఆ సినిమా నేను ఉన్నాను అనిపించుకోవాలి. చాలా కాలం యాక్ట్ చేసి ఆయనతో పాటు ఒక షాట్ లో ఉంటే చాలని నేను అదే అడిగా. అన్నయ్య మీతో ఒక ఫ్రేమ్ లో కనిపించిన చాలు, నేను ఫ్రేమ్ కట్టించుకుంటాను, చిన్న వేషం నాకు చెప్పండి అంటే, మరి ఆయన అది డివైన్ మూమెంట్. నేను అడిగిన క్షణాలు మరి అంత అద్భుతమైనవి. ఆయన మనసులో ఎట్లయినా అతనికి
ఇవ్వాలి. నేను అప్పుడు మోర్ దాన్ 6-7 years ఆయనతో ట్రావెల్ చేశా. మీరు రచయిత అని కూడా విన్నాను. అవును అవును. నేను ఒకటి చిరంజీవి గారి కోసం ఏదైనా ఇన్స్టాంట్ ఏమైనా వదలగలుగుతారా? చిరంజీవి గారి గురించి అంటే కాదు కానీ నేను ప్రజారాజ్యం పార్టీ టైంలో నేను గుర్తించబడటానికి రీజనే కవిత రచయిత. ఎలా అంటే నేను రాజకీయాల్లో నాకు పెద్ద అంబిషన్ లేదు, ఎదగాలని అక్కడ అవ్వాలని అసలు కోరికే లేదు. ఇప్పటికి స్థానం నేను తీసుకోలేను, చేయలేను న్యాయం. సో పాలిటిక్స్, ఐ హేట్ పాలిటిక్స్. ఆ తెలివితేటలు నాకు లేవు, పాలిటిక్స్ లో రాణించే తెలివితేటలు లేవు. సో చిరంజీవి గారు హెల్ప్ చేయాలన్న కోరికతోటి ఏం చేద్దామని 10 మంది మోసుకెళ్ళి 10 మంది తీసుకెళ్లి జిందాబాద్ గుళ్ళు ఇచ్చే పరిస్థితి కాదు. సో నా ఒక్కడిగా ఆయనకి ఎలా హెల్ప్ అవుతానని నేను 10,000 కాపీలు ప్రింట్ చేయించేవాడిని. నేను రాసిన కవిత అది కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ చేసిన అవినీతుల మీద పేపర్ వచ్చిన న్యూస్ తీసుకుని వచ్చిన కవితలాగా 20 lines రాసి. మీరు ఇది చేస్తున్నప్పుడు తెలుసా చిరంజీవి గారికి? అప్పుడే తెలిసింది, అట్లానే తెలిసింది. ఆర్టిస్ట్ గా నేను తెలుసు, ఆయన కాంబినేషన్ లో ముఠామిస్ చేశాను. బట్ అట్లా అదొక చిన్న గుర్తింపు ఉంది. బట్ ఇక్కడ రైటర్ గా ఎలివేట్ అవటానికి అసలు నన్ను ప్రజారాజ్యం పార్టీ టైంలో నేను ఒక చోటు సంపాదించడానికి కారణమే కవిత. దాని చేత నేను రైటర్ అని లోకానికి తెలిసినట్లు. సో అలా మూవీ ఛాన్స్ తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేసేదా ఒక్క మూవీ తర్వాత అసలు నేను చేయలే. నేను ఆ సినిమా యాక్టింగ్ చేసి వచ్చాము, బట్ ఎప్పటికీ తెలియదు మనం అద్భుతంగా ఇప్పుడు చేస్తామని. ఆ జనాల దగ్గరికి వచ్చినప్పుడు ఆ ముందున్న సీక్వెన్స్ బట్టి, దీన్ని బట్టి, ఆ ఎమోషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బట్టి అది అట్లా ఎలివేట్ అయిపోద్ది. లేకపోతే రోజు చేసే యాక్టింగ్ లా ఉంటుంది ప్రతిరోజు కూడా. సక్సెస్ అయిన సినిమా అంతే, అద్భుతంగా చేశాను అనిపించుకున్న అఖండ లాంటి చిత్రంలో కూడా ఆ రోజు నేనేం ఫీల్ అవ్వాల వాళ్ళు గొప్ప ఇప్పుడు చేశామని. అది డిపెండ్స్ అపాన్ ద సపోర్టింగ్ టెక్నీషియన్స్ వల్ల వచ్చే ఎలివేషన్స్ వల్ల, మ్యూజిక్ వల్ల. సో నాటకాలలో మీరు చేసేటప్పుడు అప్పుడు లైఫ్ ఇలా ఉండేది, నాటకాలలో చేసేటప్పుడు అప్పుడు ఎంత తీసుకునేవారు మీరు నాటకాలు చేసి? నాటకాల్లో ఫ్రీ అనండి, నాటకాల్లో డబ్బు రాదు. బట్ అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ మీకు బాగా యూజ్ అయింది అనుకోవచ్చా? ప్యాషన్. నాటకం అంటే వాళ్ళు నాటకాల్లో చేసే వాళ్ళకి డబ్బులు రావు, వాళ్ళ అన్ని ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు సరిపోతాయి. వాళ్ళు ఈ కాస్ట్యూమ్ కావాలంటే ఆ కాస్ట్యూమ్ కొనుక్కుంటే సరిపోతుంది తప్ప నాటకాల్లో డబ్బు ఏం రాదు. బట్ ఒకప్పుడు నాటకాలు అంటేనే అవే ఎక్కువ జరిగేది కదా ఈ సినిమాల కంటే. సో ఆ ప్యాషన్ ఎక్కువ ఉండేది యాక్టింగ్ కావాలంటే. సినిమా ఎవాల్వ్ కాకముందు నాటకమే ప్రజలకు పెద్ద ఎంటర్టైనర్. సినిమా వచ్చింది, తర్వాత టీవీలు వచ్చినాయి, తర్వాత రకరకాల ఇల్లు వచ్చేసినాయి అనుకోండి, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది. సో అసలు మెగా ఫ్యామిలీ అందరినీ కవర్ చేశారు కదా, అందరినీ. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అలాగే చిరంజీవి గారు, వైష్ణవ్ తేజ్ కూడా ఉప్పెనలో. కానీ సాయిధరం తేజ్ తోటి చిన్న వేషం చేశాను, చేశారు సోలో బతికే అందరినీ చుట్టేసుకొని వచ్చారా? చుట్టేసుకుని నేనేం చుట్టలా, టైం నన్ను చుట్టింది అక్కడ. సో ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు చిరంజీవి గారిది శంకర్ ప్రసాద్ గారు సినిమాలో 2 సీన్లు వేషం చేశాను, అది షూట్ అయిపోయింది. నెక్స్ట్ సంక్రాంతికి వస్తుంది. నెక్స్ట్ పెద్ది చేయబోతున్నా. రేపు 7వ తారీఖు అంటే 2 days తర్వాత నాగార్జున గారు 100వ సినిమాలో జాయిన్ అవుతున్నాను. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్ లాస్ట్ ఇయర్ కమిట్ ఓజీలో చేశారండి మీరు? ఓజీలో లేను. హరిహర వీరమల్లు లేను, ఈ రెండిట్లో చేయలేదు. లేను. ఉస్తాద్ వకీల్ సాబ్ లో చేశారు కదా. వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ ఆయన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఎందుకంటే పరిచయం కానించి హరిశంకర్ గారు ఒకడు నన్ను చేపట్టి నడిపించే ఒక ముఖ్య వ్యక్తి, ఆయన కూడా. అట్లా ఉస్తాద్ భగత్ సింగ్ చేశాను. ఇప్పుడు రామ్ పోతినేని గారిది మైత్రి మూవీస్ ఆంధ్ర కింగ్ తాలూకా, ఆ సినిమా ఒకటి. స్కంద చేశాను, వారియర్ చేశాను, 3వ సినిమా ఆయన తోటి అదొకటి చేస్తున్నాను. నాగబంధం అని అభిషేక్ నామ గారి డైరెక్షన్ లో. ఇంకోటి లాయర్ వేషం బ్రహ్మానంద్ గారి కాంబినేషన్ లో గుర్రం పాపిరెడ్డి. ఇట్లా సినిమాలో ఉంది. మీకు ఎప్పుడన్నా హార్డ్ అనిపించిందా అండి? అంటే ఇప్పుడు ఒక డైలాగ్ ఇచ్చినప్పుడు కానీ, ఇప్పుడు లాయర్ గా అనుకుంటే సెక్షన్స్ మాట్లాడాలి, ఎప్పుడన్నా ఇంతవరకు ఆర్టిస్ట్ గా ఇబ్బంది పడిన సందర్భం కానీ? ఇబ్బంది అంటే అదే ఇది నేర్చుకోకుండా ఈ రోజు సెట్ కి వచ్చిన సందర్భం ఏమైనా ఉందా? అంటే సెట్ కి వచ్చిందో నేర్చుకుంటాం, సెట్ కి వచ్చింది నేర్చుకుంటాము. ప్లస్ నేను డైలాగ్ పేపర్ వాడు ఇచ్చినా నేను పర్సనల్ గా రాసుకుంటాను. రాసేటప్పుడు నా సొంతం అవుతుంది.
మీరు బట్టి పట్టేదానికంటే మీరు హ్యాండ్ రైట్తో పద్యం రాస్తున్నారు అనుకోండి, సగం పద్యం మీకు లైన్ వచ్చేస్తుంది మైండ్లోకి. సో అట్లా నేను రాసుకుంటాం. కొన్ని డైలాగులు చిన్న చిన్న ఏమంటే ఏదో రైటర్ ఉన్నాడు లోపల చిన్న చిన్న మార్పులు చేసుకుని అనుకూలంగా మళ్ళీ అలా చెప్పి చిన్న మార్పు చేశాను, దాని బదులు ఇది బాగుంటుందని అనుకుంటున్నాను అంటే అట్లా. మీరు కూడా రచయితే కాబట్టి అలా అక్కడ కూడా మీ మొన్న సినిమా చేశా. ఆ సినిమాలో యుక్త వయసులోనే వీరులను మట్టి కల్పించిన మహావీరుడు, అప్పుడు దాకా మహాన్ రాస్తా ఉన్నాడు. నేనేం చేశాను, యుక్త వయసులోనే రక్త హస్తాలతో వీరులను సైతం మట్టి కల్పించిన దీశాలి అన్నాం. అంతకుముందు ఏదో యోధుడు అంటే పరాక్రమశాలి అన్నాం. మహాయోధుడు ఆల్రెడీ వచ్చింది పైన అవుతుంది. ఒకే స్టాంజాలో ఒకే పారాగ్రాఫ్ లో ఒకే పదం రిపీట్ కావద్దు అనేది నా అభిప్రాయం. అది ఒకసారి మహాయోధుడు అన్నాము, మహాదృష్టి అని రాస్తాలో దివ్య దృష్టి అన్నాను, మహాపరాక్రమశాలి అన్నాం, దీశాలి అన్నాం. ఇలా అట్లా మార్పులు చేస్తుంటాం చిన్నచిన్నవి. అది అక్కడ మార్చే ఇది లేనప్పుడు మేము ముట్టుకోం. కానీ ఈ పదం బాగుంటుంది అనుకుంటే మాత్రం డెఫినెట్ గా అవి ట్రై. మీరు చిరంజీవి గారితో వర్క్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, మీరేమో వీరాభిమాని చిరంజీవి గారికి, అలాగే ఒకప్పుడు మీరు చేసినా కానీ అవి చిన్న చిన్న రోల్స్, ఇప్పుడు చాలా మెయిన్ లీడ్ రోల్స్ లో చేస్తున్నారు కదా. నిజంగా ఎప్పుడైనా నేను నిజంగా దగ్గర భయపడతా, సిగ్గుపడతా. నేను యాక్టర్ ఏంటి, ఈయన ముందు ఏంటి అనే ఫీలింగ్ ఉంటుంది తప్ప నేను ఇది అయిపోయానని అసలు ఉండదు. ఒకప్పుడు అవునవును, ఆయన చూసి ఇన్స్పైర్ అయిన వాడిని. ఆయనతో ఆయన లొకేషన్ ఉండటం అనేది, ఆయనతో మాట్లాడితే కూడా నేను పెద్దగా ట్రై చేయను, ఇబ్బంది పెడతాయి కానీ నా ఎమోషన్ చెప్పాలని కానీ లేదు. బట్ చిన్న రెస్పెక్ట్ తోటి ఉన్న భయం ఉంటుంది. అటు ఫస్ట్ పిక్చర్కి నాకు ఉంది, ఎందుకంటే ఫస్ట్ పిక్చర్లో ఆయన షర్ట్ పట్టుకునే సీన్ ఉంది. వెళ్ళి ఆయన ముందు చెప్పి, అన్నయ్య భయం వేస్తుంది నాకంటే, మహేష్ చాలా మంచి వేషం, సిన్సియర్ ట్రై చేయి, బాగా చెయ్యి అని నెత్తిమే చేపెట్టి దీవించారు. ఆయనతో చనువు ఉంది, పర్సనల్ మాట్లాడిన వ్యక్తి గతంలో అప్పటికి. అయినప్పటికీ యాక్టింగ్ వచ్చేసరికి ఆయన ముందు ఆయన 17 మెంబర్స్ స్క్రీన్ మీద చూసిన వాళ్ళం. ఇప్పుడు మామూలు సాదా మారుతాను మా అనిపిస్తుంది, మళ్ళీ యాక్టింగ్ లో వస్తే మీ ముందు చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే మీ యొక్క చరిష్మా ఏదైతే ఉందో, మీ మీద ఉన్న నాకున్న అభిమానం ఏదైతే ఉందో, అవన్నీ గుర్తొస్తుంటాయి. దాంతో చాలా మంది బీసుపోతారు. నాకు బయట కూడా ఆయనతో ఎక్కువ యాక్సెస్ ఉంది కాబట్టి కొంచెం భయం లేకుండానే నేను ఖైదీ నెంబర్ 150 చేశాను. ప్లస్ ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, దీవెన, బ్లెస్సింగ్స్ తోటి మొత్తానికి సాధించాం. చిరంజీవి గారిని మీరు ఆఫ్లైన్ లో కలిసారు, ఆన్ సెట్స్ కలిసారు. అవును. పర్సనల్ గా ఎలా ఉంటారు, సెట్స్ లో ఎలా ఉంటారు? పర్సనల్ గా కలిసింది ప్రొఫెషనల్ గా పార్టీ పరంగా విషయాలు మాట్లాడటానికి, నా అభిప్రాయం అంటే చెప్పడానికి తప్ప ఇంకా ఆయన పర్సనల్ బయట లైఫ్ లో నేను ఎప్పుడు ఇంటర్ఫీల్ అవ్వలేదు, నేను పార్టిసిపేట్ చేయలే. పార్టీ వ్యవహారంలోనే నేను రైటర్ కాబట్టి నా అభిప్రాయాలు ఏమైనా ఉంటే రాసిచ్చేవాడిని. దానివల్ల ప్రయోజనం ఏంటి, మనం ఇటు చేస్తే బాగుంటుందన్నయ్య అని చెప్పి చెబుతున్నాడు అంతే. అసలు సెట్స్ లో ఎలా ఉంటది చిరంజీవి గారు? ఎవరైనా కానీ స్టార్ కాబట్టి చూడగానే కొంచెం భయం, అది చుట్టుపక్కల ఎలా వ్యవహరిస్తూ ఉంటారు? ఆయన కొంచెం సీరియస్ గా ఉంటారు. సీరియస్ గా ఆ సీన్ మీద ఆయన మైండ్ ఉంటుంది. సో అక్కడ ఆర్టిస్ట్ గా నేను ఎవరితో కూడా మాట్లాడను సెట్ లో. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు కూర్చున్నట్టు ఉండాలనుకోండి, చూసేవాడికి సైలెంట్ కూర్చుని అనుకుంటా, కానీ నేను మైండ్ లో డైలాగ్ నెవరేసుకుంటూ ఉంటా కదా. ఆయన కూడా ట్రై చేస్తుండొచ్చు. మనం వెళ్ళిపోయి గుడ్ మార్నింగ్ అన్నయ్య, మన ఆ సినిమా చేస్తా, ఈ సినిమా ఎందుకు అవసరం, వై రిక్వెస్ట్ మై డేటా. ఆయన పిలిచి ఏ సినిమా చేస్తాం మహేష్ అంటే మనం చెప్తాం, కానీ మనం వెళ్ళి ఆయన టైం పాటు చేసి ఆయన ఏం మనసులో ఏ ఆలోచన చేస్తున్నారు, ఏ డైలాగు ఎట్టి చేస్తారు, చాలా ఉంటుంది. ఎక్సర్సైజ్ చెయ్యాలనుకున్న వాడికి చాలా ఉంటుంది. చేయలేడు అసలు కొడుతుంటాడు పక్కన వాళ్ళతో, ఈ డైలాగ్ వేసుకోకుండా అసలు కొడతాడు. సెట్ వెళ్ళిన తర్వాత సోర్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. యాక్చువల్ గా మీరు చిరంజీవి గారిని కొంచెం భయము, కొంచెం అభిమానము అండ్ ఎంత ఇవన్నీ ఉన్నప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు తడబడుతూ ఉంటుంది కదా. సో మీరు తీసుకున్న టేక్స్ చిరంజీవి గారితో చేసినప్పుడు? ఆ యాక్టర్ గా అసలు నాకు తడబడలేదు. నేను ఆయన చూసినా ఆయన తెలుస్తుంది. మోస్ట్లీ సింగిల్ పెర్ఫార్మెన్స్, సింగిల్ టేక్స్ ఉంటాయి అన్ని సింగిల్ టేక్స్ ఆయనతో కూడా. బట్ ప్రసిమాలో మోస్ట్లీ ప్రసిమాలో ఎందుకంటే డైలాగ్ ముందు బాగా బైహార్ట్ చేస్తాను నేను. చేసి నేను ఇక్కడ పాచిద్దాము, ఇక్కడ లుక్ ఇద్దాము, చిరునవ్వులు అవుదాము, ఇవన్నీ నేను అనుకోవటం వల్ల వాళ్ళ దర్శకుడికి బరాబర్ అనుకున్న దానికంటే దగ్గరికి రావటము, లేకపోతే కొంచెం ఎక్కువ నేను చేయగలగటము మెప్పు వస్తుంది. ప్రతి చోట కూడా మీకు సినిమా చెప్పాలి, ఒకే ఒక సీన్ అండి, ఒకే ఒక్క రోజు షూటు 2 scenes లో మీరు చేయాలంట. నక్కించిన నాదరావు గారు అడగమన్నారు,
చేయండి సార్ చేస్తానంటే నేను ఒక సినిమా ఒక రోజు వేషాలు చేయట్లేదు యాక్చువల్గా. నక్కింటి నాగరాజుతో నాకు పరిచయం లేదు, ఆయన ధమాకా మజాకా మంచి హిట్స్ అయినాయి. సరే ఆ పరిచయం కోసం అలా చేద్దామని వెళ్ళా. నేను చేసింది నచ్చి ఆయనకి ఇప్పుడు 7-8 days ఎక్స్టెండ్ చేశా క్యారెక్టర్. సో అలాంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కడ డైలాగ్ ఎలా మారిస్తే బాగుంటుంది, ఎలా అంటే బాగుంటుంది అనేది మనం ఎంత ఆలోచిస్తే అంత క్రీమ్ వస్తుంది, మజ్జిగ చిలికినట్టే. ఇంతకుముందు మీరు ఆల్రెడీ రవితేజ గారితో స్టార్టింగ్ లో చేశారు అండ్ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. ఆ పరిచయం అలానే ఉందా, కొనసాగిందా ఇక్కడికి వచ్చాక? మొన్న ఫస్ట్ టైం రవితేజ గారితో నేను చేసింది మిస్టర్ బచ్చన్. మిస్టర్ బచ్చన్ ఆయన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఓపెనింగ్ సినిమా అది. మిస్టర్ బచ్చనే ఆయనతో కలిసి చేసింది. అంటే సెట్స్ లో హీరోస్ అందరూ మంచి వాళ్ళైనా సరే చెడ్డ వాళ్ళైనా సరే సెట్స్ లో వచ్చేసరికి ఒకటి ఫాలో అవుతూ ఉంటారు, ఉంటే ఎంటర్టైన్మెంట్ గా కానీ లేకపోతే సీరియస్ గా కానీ లేకపోతే బై హార్ట్ చేస్తూ కానీ ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు కదా. సో రవితేజ గారు ఎలా ఉంటారు సెట్స్ లో? రవితేజ చాలా జోవియల్ గా ఉంటాడు ఆయన. ఆయన అప్పుడు అంతే జోష్లో ఉండేవాడు, చాలా జోష్లో ఉండేవాడు ఆయన అప్పుడు. ఇప్పుడు అట్లాగే ఉన్నాడు ఆయన. పర్సనల్ గా అంతే ఉంటారు, సెట్స్ లో ఆయన అంతే ఉంటాడు ఆయన. సో మీ లైఫ్ లో ఒక మలుపు తిరిగిన సినిమా అంటే ఖైదీ నెంబర్ 150. అవును. సో దాని తర్వాత మీరు చేసిన రోల్స్ లో జీవితాలు ఇచ్చింది ఖైదీ నెంబర్ 150, లైఫ్ ఇచ్చింది. లెజెండరీ మూవీ అంటే ఏం చెప్పుకుంటారు అంటే ఇంకా మంచిగా ఫుల్ లెంత్ అలాగే జీవితంలో చాలా బాగా గుర్తింపు వచ్చిన సినిమాలు అంటే రంగస్థలం నెక్స్ట్ వచ్చిందండి. అది లీడ్ క్యారెక్టర్. ఆ లీడ్ క్యారెక్టర్ తాగుబోతుంటే డిఫరెంట్ రోల్. నెక్స్ట్ ఉప్పెనలో విజయ సేతుపతి గారితో సబార్డినేట్ గా చేయటం, సేవకుడిగా అంచరుడిగా, అది మంచి పేరు తెచ్చిపెట్టింది, డిఫరెంట్ రోల్ గా. నెక్స్ట్ నన్ను మెయిన్ విలన్ గా పరిచయం లేకుండా ప్రశాంత్ వర్మ గారు జాంబిరెడ్డిలో మెయిన్ విలన్ గా, అది మంచి పేరు తెచ్చిపెట్టింది. నెక్స్ట్ రంగస్థలం అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ వైజ్ అద్భుతంగా పేరు వచ్చింది అఖండాలో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? అఖండ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది ఫస్ట్ టైం బోయపాటి గారితో చేశాను. చేసింది బాలకృష్ణ గారితో కాంబినేషన్. అని కొంచెం అనాలి, ఆయన ఎలాంటి పరిచయం లేదు నాకు అసలు. అని నేను డైరెక్ట్ గా ఆయన ముందే సార్ ఏమైనా ఉంది అంత ఇదిగా అని అన్నా. అను నువ్వు అనకపోతే నేను చేస్తాను అను అని బాలయ్య ఆయన చాలా ఇదిగా ఎంకరేజ్ చేశారు. అంటే బాలయ్య అంటే బయట అందరు కూడా ఒక భయం ఉంటుంది కదా, కొడతాడో తిడతాడో లేకపోతే ఏమన్నా అంటారేమో అని. నిజంగా ఎలా ఉంటారు అసలు బాలకృష్ణ గారు? నువ్వు చెప్పండి, బాలయ్య బాబు బాలయ్యనండి, బాలుడే ఆయన. ఆయన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే తత్వం కాదు, ఎదుటోడి కోసం నటించి బతికే మనిషి కాదు. ఆయన సరదా ఉంటే అసలు సరదాగానే ఉంటారు, కోపం ఉంటే కోపంగా ఉంటారు. అవి ఆ క్షణానికి క్లియర్ అయిపోతాయి. ఇది తప్పు చేస్తే నేను నా గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇచ్చినా చేసిన దాన్ని మైండ్ లో పెట్టుకుని రోజుల్లో ఇబ్బంది పడి కాదు, ఏమైనా అన్నామంట కదా మొహం అడిగే పరిస్థితి. అట్లా ఆయన ఎందుకు తిడతారు కొడతారంటే తప్పు చేస్తేనే. నేను చేశాను, నాకేం ఇబ్బంది అనిపిస్తలా. పై నేను ఆయన దగ్గర ఎందుకులే మనం అతి సనువు తీసుకోవడం, రా కూర్చో ఎడిపోతున్నా అని పిలిచి మరీ కూర్చోబెట్టుకుని మాట్లాడిన మనిషి. అంతే, అవి ఓపెన్ ఉంటాయి, అయ్యేం దానికి ఏం కలర్స్ ఏమి ఉండవు, వాటికి హైడింగ్ ప్రాసెస్ ఏం లేదు ఆయన దగ్గర. ఏ ఎమోషన్ ఓపెన్ అయిపోతారు. అఖండాలు మంచి పర్ఫార్మెన్స్. దాని తర్వాత ఒక సీన్ చేసిన వీరసింహారెడ్డి కూడా నాకు మా వెన్నెల కిషోర్ గారు అన్నారు, మీది ఓపెనింగ్ సీన్ చాలా అద్భుతంగా ఎస్టాబ్లిష్ అయింది, సినిమాకి ఎంత హెల్ప్ అయింది. ఆ సీన్ మీరు చేయకపోతే ఎవరో అనామకుడు చేస్తుంటే ఆ సీన్ అంత పండేది కాదు. ఒకటి సినిమాకు ఏదో ఉంది సినిమాలో అని చెప్పి అంత గ్రిప్ మీరు ఇచ్చారో, మీ వాయిస్ అండి బాబు ఏఎంబీలో మోగిపోతుంది అన్నాడు. సంతోషం, గాడి గిఫ్ట్ సార్. అట్లా ఈ మధ్యకాలంలో అంత గొప్పగా రాణించే పాత్ర రాలేదు, కానీ వస్తుందేమో చూడాలి. సో రంగస్థలంలో కూడా సుకుమార్ గారితో ఎలా ఉంది అసలు, వారికి ఎలా ఉంది? సుకుమార్ గారు జీనియస్ అండి. ఆయన నిరంతరం ఆలోచిస్తారు, ప్రతి క్షణం ఆలోచిస్తారు. షార్ట్ అయిపోయిన తర్వాత కూడా దాని మీద ఆలోచన ఉంటుంది ఆయనకి. షార్ట్ ఓకే అన్న ఇంకా చేస్తుంటే బాగుంటుంది కదా అనేది అలాగా ఆయన తెగ ఆలోచిస్తారు. ఇక్కడ మనం గుడ్ మార్నింగ్ సార్ అంటే ఆయన దూరం గుర్తొస్తుంది ఆయనకి, ఎవడో విష్ చేశాడని. అక్కడ నాకు తిరిగి మహేష్ గారు ఓకే అండి, ఇప్పుడు ఆయన ఓకే మిషన్ లో మనకి సిస్టమ్ లో రన్ అవుతా ఉంది ఆలోచన టువర్డ్స్ ద పర్టికులర్ సీన్. ఈ సీన్ ఇంకెలా చేస్తే ఇంప్రూవైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంకెలా ఉంటుంది. ఆయన చాలా చాలా ఎక్కువ శ్రమిస్తారు.
ఆయన మైండ్ ఎక్కువ దాని మీద ఉంటుంది. అలాగే రామ్ చరణ్ రామ్ చరణ్ గారు జెంటిల్, వెరీ జెంటిల్. ఆయన చాలా అసలు స్మూత్ గా, చాలా స్మూత్, చాలా రెస్పెక్టెడ్ గా ఉంటాడు. ఆయన నమస్తే అని కూర్చున్నాడు, లేచినాడు బట్టి నమస్తే చెప్తాడు, సెకండ్ ఇస్తుంటారు. మేము రంగస్థలం తర్వాత మొన్న నేను గేమ్ చేంజర్ లో కలిశాను. నమస్తే బాబు అన్న, ఏమండి చాలా కాలం అయింది అవునండి, 6 years గ్యాప్ అన్న. అంత బాగున్నారు కదా, పిల్లలు అంత బాగున్నారు కదా అన్న. బాగున్నారు సార్ అని చెప్పా. ఈ జీవితం నాన్నగారు పెట్టిన భిక్ష అండి అని. ఈ సినిమా జీవితం నాన్నగారు పెట్టిన భిక్ష. నేను చిన్న పాత్ర ఏమంటే ఆయన అక్షయ పాత్ర ఇచ్చారు నాకు. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితి లేకుండా ఆ జీవితం నడుస్తుంది. ఇలా అంటే ఏమంటారు? అసలు చాలా ఎమోషనల్. అంతేనండి, ఆయన అడగాలి అన్నారు. చాలా ఎమోషనల్ గా చెప్పాను. నేను కానీ సినిమా యాక్టర్ కాకుండా ఉండుంటే మా పెద్ద పాప నేను లండన్ దాకా పంపించేవాడిని కాదు సార్ అన్న. ఇదంతా నాన్నగారు ఇచ్చిన అవకాశం వల్ల నేను సాధించింది అనగానే, అంతేనండి మేము అడగాలి అని, చిన్నపిల్లలని అడగాలి అంటే అడిగితే ఆయన కాదంలో ఇచ్చేస్తాడు ఆయన అన్నట్టుగా చాలా ఎమోషన్ చెప్పారు. అడిగితే మీకు కావాల్సింది అడిగితే ఆయన చేయగలిగి చేస్తాను 100%. చిరంజీవి దగ్గర అది చాలా ఎక్కువ ఉంది. అండ్ మీరు సమంత గారికి ఫాదర్ గా చేశారు కాబట్టి సమంత గారి గురించి అంటే, సమంత అనగానే క్లాసీ లుక్ పక్కన పెడితే మంచి ఫాస్ట్ లుక్ కూడా చూపిస్తూ ఉంటారు మూవీస్ లలో. సో బయట ఎలా ఉంటారు, సెట్స్ లో ఎలా ఉంటారు? ఆవిడ కూడా చాలా, నేను చూసిన వాళ్ళలో ఈ హీరో తలపొగలు ఉంది, ఈ హీరో కొంచెం హెడ్ స్ట్రాంగ్ ఉన్నాడు అని అనిపించలా నేను యాక్ట్ చేసినంత వరకు. ఎవరో నిజం చెప్తున్నాగా, అంటే పేరు చెప్పగానే ఒక యాక్టర్ అని చెప్తా లేదు కనీసం. బట్ ఎవరో అంత ఇదిగా రిజర్వ్ ఉంటారేమో కానీ హెడ్ స్ట్రాంగ్ బిహేవియర్ ఉండదు. బహుశా అది మనకి రెగ్యులేషన్ పెట్టి కూడా వాళ్ళు మన ప్రెజెన్స్ అట్లా ఉంటారని తెలియదు. అంటే ఇప్పుడు నేను నా గురించి రాంగ్ ఇంప్రెషన్ మీకు ఉందనుకోండి, నన్ను చూడగానే మీ మొహంలో ఈడితో మనకి ఎందుకు అని తలదిప్పేస్తారు. బట్ నన్ను చూసి మీరు నవ్వుతారు అనుకోండి, యూఆర్ లైకింగ్ మీ అండ్ యూఆర్ లవింగ్ మీ ఆల్సో, యూఆర్ యాక్సెప్టింగ్ మై ప్రెజెన్స్. ఇవన్నీ ఉంటాయి కదా. ఇట్లా నేను ఇప్పుడు ఐ నెవర్ రిసీవ్డ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ అదర్ యాక్టర్స్, హీరోస్. సమంత గారి నుంచి అడుగుతున్నారు. షీఈ్ ఆల్సో వెరీ డౌన్ టు ఎర్త్ గర్ల్. ఫస్ట్ డే నన్ను పరిచయం చేసింది సుకుమార్ గారు. నేను ఎక్కడో నన్ను కూర్చోమన్నారు, అక్కడ కూర్చున్నా. ఇప్పుడు పొగ కొట్టం ఊడుతుంటుంది, పొయ్య అంత చక్కగా ఉన్నావే లక్ష్మి సాంగ్ పిక్చరైజేషన్ అది. నన్ను షార్ట్ దూరం కూర్చోమన్నారు. ఈవిడ సెట్లో రాగానే మైక్ లో ఈయన సుకుమార్ గారు నాగమేశ్వరి రండి అని అన్నారు. వచ్చా, శ్యామ్ హీజ్ యువర్ ఫాదర్ అని నన్ను పరిచయం చేశారు. నాదేమో చిరిగిపోయిన పనీను, మాసిపోయిన బట్టలో లాగు, ఈ మొహంతో డార్క్ చేసి కళ్ళలో పుసుకు లాంటి పెట్టి సెటప్ అంతా అగ్ని ఉన్నదే కాస్త అందం, దాన్ని ఇంకా వికారం చేశారు. అది చూసింది అది టేకూరు, ఎక్కడ పోలవరం అవతల ఎక్కడో కొండ కోణంలో సిగ్నల్స్ రాని చోట షూటింగ్ అడవిలో. ఆవిడని చూసి ఈ ఏడ కొండడం ఉంది చూసి అన్నట్టు ఉంది. అప్పుడు నాకు అర్థమైంది, ఈవిడ ఎవడో లోకల్ పట్టుకొచ్చి పెట్టారు ఇక్కడ కాసేపు, ఈడే తింటారు బాబు నాకు అని చెప్పని ఎక్స్ప్రెషన్ ఆవిడ అనుకుందో తెలియదు కానీ, బట్ ఆవిడ ఇచ్చిన ఇంప్రెషన్ బట్టి నాకు అర్థమైంది. దాని తర్వాత నేను వెళ్ళి కూర్చున్నా. అందే ఎస్ఎస్సి గో అన్నాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత నేను నిలబడి ఉన్నాగా, ఇది మాట్లాడండి అని అడిగిన సుకుమార్ గారు. నాకు వెళ్తాకే సిగ్గుపడి వస్తున్నాను నేను నా గెటప్కి. వెళ్ళి నేను కొండోండి కాదు హైదరాబాద్ సిటీ ఓడి అని చెప్పడం కోసమని, మేడం ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ ఖైదీ నెంబర్ 150 అన్న. సెకండ్ పిక్చర్ ఇది. నాకు చెప్పుకోవడం పెద్ద హిస్టరీ లేదు కదా. మీరు 150 సినిమా చూసారు కదా, ఇంగ్లీష్లో మాట్లాడేసరికి ఆవిడ కొంచెం అటెన్షన్ పే చేసింది. అన్నాను సార్ రీడ్ వాచ్ ఇట్ అంది. దాంట్లో ఒక మంచి పాత్ర చేశానండి, డిడ్ ఏ వెరీ గుడ్ బ్యాడ్ క్యారెక్టర్ అన్న. అనగానే ఓ నైస్ నవ్వింది. అక్కడి నుంచి ఇక క్లోజ్గా మాట్లాడటం కానీ చేయటం కానీ నాకు ఆ ఫీలింగ్ లేదు. నేను అందంగా లేననే ఫీలింగ్ లేదు, మేకప్ గురించి పట్టించుకోలేదు. ఫస్ట్ డే ఫస్ట్ మీటింగ్లోనే కొంచెం అనిపించింది నాకు. తర్వాత ఎప్పుడైతే ఆవిడ మాట్లాడి యాక్సెప్ట్ చేసి నవ్వుతుందో అక్కడి నుంచి మేము. అసలు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ సమంత గారి ఫాదర్ అనగానే ఆ రోల్ అనగానే? అది నేను చెప్తున్నా కదా మీకు, చిరంజీవి గారు ఆ వేషం ఇవ్వటమే వండర్. ఏ కొత్త ఆర్టిస్ట్కి అంత పెద్ద మెగాస్టార్ షర్టు పట్టుకుని ఇన్స్పెక్టర్ ఏ వేషం చేయలేమండి. ఆయన షర్టు పట్టుకునే అంత ఎమోషనల్ సీన్స్
నాలాంటి ఆర్టిస్ట్ ఎవరెవరు, ఏ పరిశ్రమలోనే ఎవరు. దానికి ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే సీనియర్ ఆర్టిస్టు, ఫెమిలియర్ ఆర్టిస్టే కావాలి. లేదా అదర్ లాంగ్వేజ్లో ఫెమిలియర్, ఏ ఫహాద్ ఫాజిల్ లాంటి వచ్చి పట్టుకుంటే, విజయ్ సేతుపతి లాంటి పట్టుకుంటే జనాల యాక్సెప్టెన్స్ ఉంటుంది తప్ప అలాంటి కొత్త ఆర్టిస్ట్కి అవకాశం రాదు, ఇవ్వరు. అలాంటిది చిరంజీవి గారు అవకాశం ఇవ్వడంతోనే ఆ జీవితం మారింది. అది చూసే కదా మన సుకుమార్ గారు ఎవడు రాడు అసలు, రోబోస్ట్గా ఉన్నాడు అసలు. చిరంజీవి గారు అంటే భయనటి యాక్ట్ చేసేసాడు. ఏ లాంగ్వేజ్ వాడు, తమిళోడా మలయాళం వాడా, అడవాడు ఎంక్వైరీ చేయండి మనం కూడా వాడదాం అని చెప్పి ఆయన రంగస్థలంలో కూడా ఒక ఇన్స్పెక్టర్ వేషానికి నన్ను అనుకున్నాడు ఫస్ట్. ఆ క్షణం సినిమా చూసి వస్తున్నప్పుడు ఆయన నా గురించి మాట్లాడి ఆడవాడు ఎంక్వైరీ చేయమన్నారు. వాళ్ళు చిరంజీవి గారు ఆఫీస్కి ఫోన్ చేస్తే తెలుగు ఆర్టిస్ట్ అయినా మహేష్ అని ఇక్కడ హైదరాబాద్ ఉంటారని చెప్పారు. నా ఫోన్ వచ్చింది, నేను వెళ్ళగానే సుకుమార్ గారు బాగా రిసీవ్ చేస్తున్నారు, లేచి నిలబడి రిసీవ్ చేస్తున్నారు. నేను ఆయన లేచి నిలబడిన దానికే షాక్ అయిపోయా. ఏంటి ఇంత అప్లాజ్ వచ్చింది ఆ సినిమాకి, నాకు ఇంత రెస్పెక్ట్ ఏంటి అన్నంత ఇది నాకు కలిగింది, చనువు పెరిగింది. ఆయన కూడా మీరు ఎక్కడండి, మీలానే ఎక్కడ ఏంటి ఇంటర్వ్యూ మొదలెట్టారు. చెప్పాను చిరంజీవి గారితో మీ పరిచయం ఎలా జరిగింది, అసలు మీరు రైటర్ అని మీకెట తెలిసింది, మీరు ఎప్పుడు రైటర్ అయ్యారు అసలు. నేను స్వాతి మంత్లీకి వీక్లీలో 16 కథలు వచ్చినాయి నేను రాసినాయి. చిరంజీవి గారితో పరిచయం కాకముందు రైటర్ కదా, స్వాతిలో కథలు రాసిన వాడిని. సో స్వాతిలో ప్రింట్ అయినాయా మీ అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయారు. అవును సార్, అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్, నా రూపం చూస్తే రైటర్ అవడం అనుకోడు. అట్లా కాదు, ఏది మీరు రాసిన కవిత చెప్పండి అంటే కవిత చదివి చూపించాను. దాంతో ఆయన రంగస్థలంలో నన్ను ఒక ఇన్స్పెక్టర్ వేషానికి అనుకున్నాడు. రామ్ చరణ్ స్టేషన్లో షోడ పెట్టి కొడతాడు, ఆ ఒక్క సీన్కి ఆ ఇన్స్పెక్టర్ అంటే అటు తండ్రిని కొడుకుని మ్యాన్ హ్యాండిల్ చేసిన ఇన్స్పెక్టర్ ఈడు నా బ్రాండ్ ఇమేజ్ ఇద్దాం అన్నాడు ఆయన. బట్ ఎప్పుడైతే నాతో ఇంటరాక్ట్ అయిన తర్వాత, ఈ పరిచయాలన్నీ తెలిసిన తర్వాత ఆయన చిన్న పాత్రలో చూడదలుచుకోవాలా, దెన్ ఈ ఆఫర్డ్ మీ దిస్ ఫాదర్ క్యారెక్టర్. అండ్ జాంబీ రెడ్డిలో కూడా చేశారు కదా. ఈ జాంబీ రెడ్డిలో ఇప్పుడు తేజ సజ్జా మంచి పెద్ద హీరో అయిపోయాడు. హనుమాన్ తో అసలు ఆయన రాత తిరిగిపోయింది. నేను ఇప్పుడు ఇంకో మూవీతో కూడా వస్తున్నారు, హనుమాన్ మిరాయి. ఇప్పుడు ఎలా ఉంది అసలు? ఇప్పుడు అప్పుడు అతను కూడా చాలా యాక్టివ్ ఎనర్జెటిక్. అంటే ఎందుకు దాన్ని చెప్పి ముందు ఇచ్చే స్టేట్మెంట్, నేను పనిచేసిన హీరోస్ ఎప్పుడు నాకు బెటర్ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు వ్యక్తిగతంగా బిహేవ్ చేయటం కానీ నాకు తేడా లేదు. నేను అడగకుండానే ఆయన్ని వేరే సినిమా ప్రొడ్యూసర్కి నాగమహేష్ గారు ఉన్నారు, పెట్టుకోండి ఆయన చూడండి, ఆయన ట్రై చేయండి, మెయిన్ విలన్ గా బ్రహ్మాండం చేస్తున్నాడు ఆయన అని ఈయన చెప్పి మళ్ళీ నాకు చెప్పారు తర్వాత, మీకు వాళ్ళ ఫోన్ వస్తుంది చూడండి నేను చెప్పాను మీ గురించి అని చెప్పాను. అట్లాంటి వాతావరణం సజ్జా మరి అది మంచిదనం కాకపోతే చేయరు కదా. మంచి ఇంప్రెషన్ నా మీద ఉంది, మంచితనం ఆయన దగ్గర ఉంది. టోటల్ గా సెట్స్ లో ఎలా రియాక్ట్ అంటే మీకు ఎప్పుడైనా అనిపించింది తేజ సజ్జా అంటే జాంబీ రెడ్డి అంటే ఓకే, అంతకుముందు సినిమాలు 1-2 ఉన్నాయి, మీరు అంత పెద్ద హీరో అయిపోతాడు అని అతనిలో క్వాలిటీస్ ఏమైనా చూసారా ముందే? అంటే హీరో అయిపోతాడని ఎవడో అంత గొప్ప హీరో అవుతాడంటే సక్సెస్ బట్టి ఉంటుంది అది. బట్ అతను బాగా చేస్తాడా లేదని చెప్పగలుగుతాం. బాగా చేస్తున్నాడు, మంచి వేషాలు వస్తాయి, ఏజ్ ఉంది, డెఫినెట్ గా విల్ బి వన్ ఆఫ్ ది గుడ్ యాక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అనుకున్నా తప్ప ఇమీడియట్ గా వచ్చిన సినిమాలో మిరాయి కానివ్వండి, హనుమాన్ కానివ్వండి, ఆయన అద్భుతంగా ఎలివేట్ చేస్తారు. సూపర్ డూపర్ హిట్స్. సినిమా బట్టి ఉంటుంది. ఇప్పుడు అదే తేజ సజ్జా అంత టాలెంట్ ఉండి కూడా సరైన క్యారెక్టర్స్ కాకపోయి ఆ పిక్చర్స్ ఫెయిల్ అయ్యి ఉంటే మనం ఆయన గురించి మాట్లాడడం కదా. ఏ ఆర్టిస్ట్కి అయినా మంచి సమర్థత ఉన్న ఆర్టిస్ట్కి సరైన వేషం దక్కితే డెఫినెట్. ఇప్పుడు అఖండ ఉంది, అఖండలో నేను ఆ పాత్ర చేయకపోతే నా గురించి కొంతమంది నన్ను అడిగేవాళ్ళు కాదు. కాకపోతే రంగస్థలం మర్చిపోతారు, జామిరెడ్డి మర్చిపోతారు. టైంలీ సంవత్సరం సినిమాలో మంచి పాత్రలో మనం కనిపిస్తా ఉంటే మన లైఫ్ స్పాన్ ఇండస్ట్రీలో పెరుగుద్ది. సో అలాగే ఇప్పుడు మన ఉప్పెన మూవీలో కూడా విజయ్ సేతుపతి అసలు ఎట్లా అంటే విజయ్ సేతుపతి గారు కూడా చాలా డౌన్ టు ఎర్త్ అని విన్నాను. అవును, బట్ ఎలా ఉంటది అసలు? ఆయన డౌన్ టు ఎర్త్. ఇప్పుడు పెద్ద స్టార్ అన్న కలర్ ఎప్పుడు ఇవ్వలేదు, పోజ్ ఎప్పుడు లేదు. బట్ ఓ సందర్భంలో అయితే నన్ను మందలించాడు ఆయన, నేను ఓపెన్ అప్ అవ్వట్లేదని మందలించాడు. అది సైలెంట్ షాట్ చెప్పారు బుచ్చిబాబు గారు. ఆయన ఆలోచిస్తున్నారండి, ఇంకా 5 అయిపోయింది, 6 అయిపోయింది, అమ్మాయి రాలేదు ఇంటికి, తండ్రి సీరియస్గా ఆలోచిస్తున్నాడు ఎక్కడ తిరుగుతుంది ఇది అని.
ఇంకా రాలేదండి టెన్షన్ మీరు ఉంటారు, అది చేయండి అని అన్నారు. సైలెంట్ షాట్, డైలాగ్ లేదని నిలబడ్డాను. నేనేమో అటు గుమ్మ వెంక వస్తుందేమో అనే టెన్షను, అమ్మాయి వచ్చింది చెప్పడానికి ఉత్సాహంగా. అది రాలేదు, ఇది ఈయన ఎట్టా ఫీల్ అవుతున్నాడు అనేది ఈయనక ఇదే నా యాక్టింగ్ చేస్తామన్నా. ఇలా చూసినప్పుడు ఆయన సిగరెట్ చుట్ట తాగుతుంటాడు ఆయన. ఒక ఇంచి యాష్ అయిపోయింది అది. ఏ క్షణం ఎట్లా అంటే అది కింద పడిపోద్ది పొట్ట మీదకి, కరెక్ట్ అయిన షర్టు మీద పడుతుంది. మళ్ళీ షర్టు మార్చడం, షర్టు ఇదంతా డిస్టర్బ్, 6 గంట పోద్ది టైం. నేనేమో చూస్తున్నాను, ఆ టెన్షన్ ఇక్కడ ఇది స్టార్ట్ అయింది. ఈ చుట్ట పడుతుంది, చుట్ట యాష్ పడుతుందేమో ఆయన మీద, మళ్ళీ టైం పోతుంది. అప్పటికి సాయంత్రం అయిపోయింది టైం. ఇది చేస్తూ ఈ మదన పడతాం అనేది సినిమాకు ఉపయోగపడింది. నా టెన్షన్ ఏదైతే ఉందో ఆ టెన్షన్ ఈ సీన్కి ఉపయోగపడింది. నేనేం చేశాను, ఇమీడియట్గా స్పాంటేనిటీగా అక్కడ యాష్టే ఉంటే యాష్ని తీసుకుని ఆయన చేయి కింద ఇటు పెట్టి, అయ్యా అన్న అంటే యాష్ వదలండి దీంట్లో అన్నట్టుగా ఆయన అన్నాడు. అంతే, షార్ట్ ఓకే అని కలిసి, సార్ మీ పేరు అన్నా అన్నాడు. అంటే ఇది చెప్పలేదు ఈ సీన్ చేయాలని? లేదు, అక్కడ యాదృచ్ఛికంగా జరుగుతుందానికి నేను నా పాత్రని ఆపాదించుకుని చిన్నది యాస్ట్రే ఉంది, యాస్ట్రే తీసుకుని వదలండి మేమే పడుతుంది అన్నట్టుగా చేశా. అయ్యా అన్న అంతే, అయ్యాని ఇటు వంగి ఇటు ఇచ్చా. ఆయన అసలు నా ఇంక చూడలేదు, యాస్ట్రే కూడా చూడకుండా బెటర్ అన్నట్టుగా ఆయన చేశాడు. షార్ట్ అయిపోగానే మహేష్ మీ పేరు అన్నా అని అడిగాడు. మీ పేరు అన్నా అంటే మహేష్ అని అన్నా. అసలుకి సార్ యు నో వాట్ టు డూ బట్ యువర్ హెసిటేటింగ్ టు డూ అన్నాడు. అంటే అర్థం కాలేదు సార్ అన్న. మీకు ఏం చేయాలో తెలుస్తుంది బట్ యు ఆర్ నాట్ ఓపెన్ అప్. అంటే సార్ డైరెక్ట్గా చెప్పింది కాకుండా మరి వేరే చేస్తే, డైరెక్ట్ చెప్పాడు మీరు యాస్ట్రే పెట్టమని, చెప్పలేదు కదా, మీరు ఎందుకు చేశారు, నేను చూస్తున్నా, మీకు అన్నీ తెలుసు, మీరు ఓపెన్ అవ్వండి అంటే డైరెక్టర్ గారు అదే సార్ అడగకుండా చేస్తారు. సార్ ఈ డైరెక్టర్స్ దే విల్ పుట్ అస్ ఇన్ ద షెల్, షెల్లో పెట్టి అంతవరకు చేయమంటారు. కానీ ఆ షెల్ బ్రేక్ చేసుకుని చేసేవాడే ఒక రజనీకాంత్ అవుతారు, ఒక మెగాస్టార్ చిరంజీవి అవుతారు. మీరట్ అయ్యారు కదా సార్ అన్న. యూ హ్యావ్ బికమ్ లైక్ దట్, బిస్కెట్ ఏమాక రానట్టు కొట్టి, నో యూ నో వాట్ టు డూ, గుడ్, వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్, వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ అట్లా మందలించాడు. అంటే మీరు చేయండి, అది కూడా చెప్పాడు సీరియస్గా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ బెస్ట్, నో యూ పర్ఫార్మ్ ఇట్. మీరు ఏదైతే అనుకున్నారో వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ ఈస్ బెస్ట్, యూ డూ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ టు ద సిచ్యుయేషన్ దే విల్ ఆస్క్ యూ టు డోంట్ డూ ఇట్. దెన్ యూ డూ వాట్ ఎవర్ దే లైక్స్, వాట్ ఎవర్ దే నీడ్స్. తప్ప మీరు చేయాలనుకుని చేసేయండి అన్నాడు. ఓకే సార్, ఐ విల్ ఫాలో యువర్ అడ్వైస్. ఈ వైష్ణవ్ తేజ్తో ఎలా ఉంది రేపు? అతను వెరీ డౌన్ టు ఎర్త్ అండి. అతను అసలు అంత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా మనం ఇక్కడ కూర్చుని ఆయనట మీ బాస్ రూమ్ అంత దూరంలో వెళ్తున్నా, సార్ గుడ్ మార్నింగ్ అంటే పరిగెత్తుకు వచ్చాడు నా దగ్గరికి. అందుకు మించిన చాలా డౌన్ టు ఎర్త్ వైష్ణవ్ తేజ్. సార్ అందరు హీరోలు అక్కడి నుంచి విష్ చేస్తారు. సపోజ్ మనం పెద్ద హీరో అయితే మనం పరిగెత్తుకు వెళ్తాము అది వచ్చేలోపే. బట్ ఈయన కొత్త హీరో కాబట్టి మనం లైట్కి తీసుకుని ఇక్కడి నుంచి మా వైపు చూస్తే గుడ్ మార్నింగ్ సార్ అని అనుకో, ఆయన పరిగెత్తుకు వచ్చేవాడు. చూడండి, అందుకే కదా అంత మంచి హిట్స్ వచ్చింది, అంత గొప్ప హిట్ వచ్చింది. అండ్ సాయిధరం తేజ్తో కూడా మీరు చేశాను, బట్ ఆ కాంబినేషన్ చేశానో గుర్తులేదు. ఉన్నా అనుకుంటా కాంబినేషన్, కానీ పెద్దగా రిజిస్టర్ అయ్యేది కాదు. వెనిల్ కిషోర్ గారు ఫాదర్ గా ఒక సీన్ చేశాను. సో మొత్తానికి మెగా ఫ్యామిలీ అందరితో చేసేసారు, ఆల్మోస్ట్ అందరూ చేశాను, మోస్ట్లీ అందరితో చేసేసారు. వైష్ణవ్ తేజ కూడా చేశాగా, మన వరుణ్ తేజ తోటి, గద్దరకొండ గణేష్. ఆహా, ఓకే ఓకే, వరుణ్ తేజ గారు ఉన్నారు కదా. కొణిదల ఫ్యామిలీ అండ్ రిలేటెడ్ టు చిరంజీవి సార్ సిస్టర్స్ వీళ్ళందరితోటి ఓవరాల్ అది అయిపోయింది. ఎలా ఉంది మన వరుణ్ తేజ్తో చేయడం? ఆయన కూడా చాలా డౌన్ టు ఎర్త్. నిజం చెప్తున్నాగా, వీళ్ళందరూ కూడా మరి హిమాలయ పర్వతాల ముందున్న చిన్నవాడు అనుకుంటారేమో, కానీ చిరంజీవి గారు ఇంట్లో ఉండటం వల్ల ఉన్న భయం తెలియదు. కానీ మనం ఎప్పటికీ అంత కావం కదా, మనకింత తలపొగరు అనే ఒక నాలెడ్జ్ ఆలోచన మొత్తానికి ఎవ్వరు కూడా గొప్పగా ఫీల్ అవ్వరు. కానీ ఒక సింగిల్ క్వశ్చన్ మీరు కంపల్సరీ ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మీరు వరుణ్ తేజ్తో చేశారు, చిరంజీవి గారు ఆబ్వియస్లీ ఏది అడిగినా చిరంజీవి అని చెప్తారు. బట్ ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలి, చిరంజీవి గారు, వరుణ్ తేజ్ గారు, అలాగే సాయిధరం తేజ్, వైష్ణవ్, రామ్ చరణ్, వీటిలో అందరికంటే డౌన్ టు ఎర్త్, లైక్ గివింగ్ రెస్పెక్ట్ కానీ అన్నట్లలో ఫస్ట్ ఎవరు? అందరికీ ఉన్నాయి, బట్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను చాలా క్లారిటీ చెప్తాను మీకు. వైష్ణవ్ తేజే చెప్పాలి,
ఎందుకంటే అంత చెప్పాము కాబట్టి దాట. అయితే అన్ని ఉండి కూడా అలా ఒదిగి ఉండడం అని రామచంద్ర చూసాను. వైష్ణుతేజ ఐ రిసీవ్డ్ వైష్ణుతేజ ఇది కానివ్వండి, రిసెప్షన్ కానివ్వండి, అది కానీ. బట్ వైష్ణుతేజ కొత్తవాడు అప్పుడు. సో నేను చిరంజీవి గారితో చేశాను, రామచంద్రతో చేశాను, గద్దరకొండ గణేష్ చేసిన అప్పటికి. వైష్ణుతేజతో చేసే టైంకి నేను స్టార్ని అక్కడ. ఆయన దృష్టిలో పెద్దవాళ్ళతో చేసిన పెద్ద ఆయన అనుకునే ఫీలింగ్ ఉండొచ్చు. దట్ రెస్పెక్ట్ మేడ్ హిమ్ టు రన్ టువర్డ్స్ మీ. బట్ చిరంజీవి గారి అబ్బాయిగా రామచంద్ర గారు ఇచ్చిన రిసెప్షన్ బెటర్ దాన్ ఆల్ దీస్ పీపుల్. ఇప్పుడు వరుణ్ తేజ వచ్చే టైం వచ్చేసరికి ఇద్దరితో చేస్తున్నా. చిరంజీవి గారితో చేశాను, చరణ్ బాబుతో చేశాను, వరుణ్ తేజతో కూడా కాంబినేషన్ చేశాను. నా కాళ్ళు నరుకుతాడు. నాకు చెప్పా, సార్ మీకు విషయం చెప్పాలన్నా సీరియస్ గా. చెప్పండి సార్ అంటే ఎదురుపోతున్నాను. సార్ నేను మీ పెద్దనాన్నగారితో చేశాను, చరణ్ బాబుతో చేశాను. వాళ్ళిద్దరు షర్టు పట్టుకుని నేను చేశాము. నా ఇంట్లో నా కొంపలో నీకు పని తొత్తు నా కూడా, కానీ చరణ్ బాబు కూడా బయట నాకు వచ్చి తీసేసాను. కానీ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ అండి. వాళ్ళు ఎప్పుడు నన్ను చేయలే. బట్ యు ఆర్ ద పర్సన్. నా కాళ్ళు నరికారు, పగబట్టా అన్న బడాబడన్న బళ్ళు వేడైనా. వాళ్ళు చాలా మంచోళ్ళు అండి, నన్ను ఏం చేయలేదు. ఆయన కొట్ల ఈయన కొట్ల. బట్ సీన్స్ లోనే సీన్ విషయాలు చెప్తున్నా. సీరియస్ చెప్పే మాట ఏంటని చూస్తున్నా, ఇంట్రెస్టింగ్ అంటున్నాడు ఆయన. నేను కూడా అదే చూస్తున్నా, ఏం మాట్లాడుతున్నా. కానీ మీరు నా కాళ్ళు నరిగారు, పగబట్టా అన్న. మళ్ళా వరుణ్తో ఆయనతో చేయలేదు. కానీ నాగబాబుతో కూడా చేశాగా, ఎల్ఈడీస్ లోనే నాగబాబుతో చేశారు. దాదా ఎక్స్ప్రెస్ ఈ మధ్యకాలంలో ఫంక్షన్ కలిస్తే చెప్పా, బాగా చేస్తానండి, ట్రాక్ లో పడ్డారు మీరు అని అంటుంటే, సార్ నేను మీతో కూడా యాక్ట్ చేశాను. నాతో చేశారా అన్నాడు. దాదర్ ఎక్స్ప్రెస్ లో మీ తలుపులో నేనే సార్. ఎప్పుడు దాదర్ ఎక్స్ప్రెస్ అన్నాడు ఆయన. సో ఓవరాల్ గా ఆల్రెడీ సినీ ఇండస్ట్రీ మొత్తం చుట్టేశారు. ఎందుకంటే ఎర్లీ డేస్ లో లేనిది ఇప్పుడు చాలా వరకు సంపాదించుకున్నారు. ఎవరు చూసినా ఎగ్జాక్ట్లీ పేరు చెప్పకపోయినా ఆ సినిమాలోని పాత్రల నేమ్స్ గుర్తొస్తూ ఉంటాయి. సరే, ఇవన్నీ అఫ్ కోర్స్ ఒక సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ సెట్స్ లో కొంచెం డార్క్ గా మాట్లాడుకున్నట్టయితే ఎలా ఉంటుంది అసలు ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్లే? కానీ బయట ఎన్నో సినీ ఇండస్ట్రీ అంటే చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి, కొన్ని నిజమే ఉంటాయి, కొన్ని ఫిల్మీ పార్టీస్ అని ఉంటాయి. ఇవన్నీ ఎలా ఉంటాయి? ఉంటాయి, బయట సమాజంలో ఉన్నాయి, అన్నీ ఉంటాయి అక్కడ. అన్ని జరిగేటివి ఉంటాయా? ఫస్ట్ ఫిల్మీ పార్టీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫిల్మీ పార్టీస్ అంటే ఏంటి? అంటే గ్యాదర్ అయినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? నేను ఎప్పుడు పార్టీస్కి వెళ్ళలేదండి. నేను బయట పబ్బు కూడా ఇంతవరకు పబ్బు నా లైఫ్ లో పబ్బు చూడాలి, నేను చూడాలని కోరుకోవడం లేదు. నేను అసలు పార్టీస్కి వెళ్ళను. పార్టీస్ అంటే 100 days ఫంక్షన్ లాంటి కార్యక్రమాలు, సక్సెస్ మీట్ లాంటి దానికి వెళ్ళటం, అది చాయో బిస్కెట్ తిని వచ్చేయడం తప్ప ఫర్దర్ అట్లా వెళ్ళాము. పిలిచారు, వెళ్ళాను, పార్టిసిపేట్ చేసి రంగస్థలానికి మంచి వెట్ పార్టీ ఇచ్చారు, మన వీరసింహారెడ్డికి మంచి హోటల్ ఇచ్చారు. అవన్నీ కామన్. కానీ ఎవరు ఇది వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. బట్ అంటే మన ఏజ్ గ్రూప్ కాదు, కానీ మన రేంజ్ ఆఫ్ ఆర్టిస్టులతో మేము కూర్చుంటాం. ఇప్పుడు బాలకృష్ణ అనుకోండి, బాలకృష్ణ గారు డైరెక్టర్ గారితో ఇంకోటి కూర్చుంటారు. సో అక్కడ ఏం మాడతారు ఏంటనేది ఉండదు. కానీ బట్ ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు, కాస్టింగ్ కోచెస్ ఇవన్నీ ఎలా ఉంటాయి? నిజంగా ఉంటాయి అంటే బయటికి కనిపించకపోయినా ఉండవని చెప్పడం అనేది ఉంటాయి. బయట సమాజంలో ఎన్ని ఎక్స్‌ప్లాయిటేషన్స్ ఉన్నాయో అన్ని చోట్ల ఉంటాయి. అంటే ఒక బెటర్ పొజిషన్ కి వచ్చే వరకు కూడా ఇవన్నీ కంపల్సరీ ఫేస్ చేయాలి వస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ యు హావ్ టు లూజ్ ద క్యారెక్టర్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యు హావ్ టు లూజ్ ద క్యారెక్టర్. ఏం చెప్పారు? క్యారెక్టర్ కోసం క్యారెక్టర్ కోసం క్యారెక్టర్. అది అన్ని సినిమాలు ఉంటాయని చెప్పలేను. ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో ఉంటది. బట్ ఉమెన్ నుంచి ఇష్టపడేది ఏదో ఉంటుంది, మగవాళ్ళ నుంచి ఇష్టపడేది కొన్ని ఉంటాయి. అది డబ్బు కావచ్చు, సహాయం కావచ్చు. అది దర్శకుడు చేస్తాడు, వీళ్ళు చేస్తాడు కాదు, ఈ కింద వర్గంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. బిఫోర్ గెట్టింగ్ ద ఆపర్చునిటీ అంటే డైరెక్టర్ మీకు ఇవ్వడం, పెద్ద డైరెక్టర్ ఇవ్వడం ఫస్ట్ మనకి ఇవ్వడం. సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అండ్ సెట్స్ లో కూడా పాలిటిక్స్ జరుగుతాయా? ఎలా? ఇప్పుడు నేను ఒక సేమ్ రేంజ్ ఆఫ్ ఆర్టిస్ట్, నీకు నాకంటే కొంచెం బెటర్ సీన్ ఇచ్చారనుకోండి, అరే నాకెందుకు అలా ఇచ్చారు, నాకెందుకు ఇలా ఉంటుందా? అది మీకు అనిపించిన డైరెక్టర్ అనేవాడు మహేష్ చెప్తేనే బాగుంటుంది, రమేష్ చెప్తే కాదు, మహేష్ చెప్పాలి. అది ఆ వాయిస్, ఆయన చెప్పే సౌండ్, ఆయన యాక్టింగ్ పర్సనాలిటీ, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటాయి. ఎవరి ప్రయత్నాలు ఉంటాయి. అది తప్పేం కాదు. పాలిటిక్స్ లో జరుగుతాయో అన్ని ఇక్కడ జరుగుతుంటాయి.
వాళ్ళు అంటే లేదు నీకు ఎందుకు ఇవ్వలేదంటే మహేష్ పాత్ర వేరు నీ పాత్ర వేరు అని చెప్తారు. సో ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ఇప్పుడు పర్సనల్ ఇంట్రెస్ట్ మీ మీద మీరు ఆడనే మగ ఇవన్నీ నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీ మీద ఉన్న సీన్లు మీకు అంత ప్రయారిటీ ఇవ్వను బికాస్ ఐ నీడ్ దట్ పర్సన్ టు సే దట్ డైలాగ్. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 6 సో ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీకి రావాలి అనుకుంటే స్టార్టర్ ఇప్పుడు తెలిసిన వాళ్ళ త్రూ కాకుండా ఇండస్ట్రీకి రావాలి నేను ఇక్కడే సెట్ కావాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కష్టపడమే బట్ వాళ్ళు చాలా మంచి బ్రైట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏ కొత్త ఫేస్ అయినా చూసి పాత్ర ఏమైనా సరిపోతుంది అంటే ఇమ్మీడియట్ ఎటువంటి డిమాండ్స్ లేకుండా ఇచ్చే పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఉంది. ఎవరో ఏదో థర్డ్ గ్రేడ్ పీపుల్ గురించి మనం మాట్లాడద్దు బట్ వాళ్ళ ఏ పెద్ద దర్శకుడు కూడా అలాంటి ఇదిగా ఉండదు. పాత్రకి ఈఎంఐ సోడబిలిటీ ఉంది, ఈ ఫేస్ చాలా అవసరం క్యారెక్టర్ అనుకుంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి, మీ క్రీడ్ ఏంటి ఏమి తెలుసుకోకుండానే మీ ఆడిషన్ తీసుకుంటారు. పర్ఫార్మెన్స్ బాగుందంటే దే విల్ ఆఫర్ యూ. అండ్ ఈ ఆడిషన్స్ కూడా బయట నుంచి ఇండస్ట్రీ నుంచి ఎవరు తెలియకుండా హైదరాబాద్కి వచ్చి నేను వెళ్ళాలి ఆడిషన్స్ కి అనుకునే వాళ్ళకి అసలు ఆడిషన్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ థింగ్, అండ్ సెకండ్ థింగ్ ఆడిషన్స్ ఉన్నాయి అని ఈ జనరల్ నార్మల్ పీపుల్ కి ఎలా తెలుసు? నాలెడ్జ్ ఎలా తెలుస్తుంది నాకు అదే సస్పెన్స్. ఎందుకంటే నేను ఇవన్నీ ఫేస్ చేయకుండా సేఫ్ జోన్ లో పైకి వచ్చిన వాడిని అది అడుగుతుంటాడు. మీకు ఎట్లా తెలుస్తుంది పలా సినిమా మొదలెట్టారంటే ఎంతో కృష్ణనగర్లో గ్రూప్ ఉంటారు కదా, సాయంత్రం కూడా జంక్షన్ కలుస్తుంటారు. తెలిసినప్పుడు సుకుమార్ గారు నెక్స్ట్ చరణ్ బాబు సినిమా చేస్తున్నారంట అదంటే తిరిగేవాళ్ళు ఉంటారు, ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు. అట్ట న్యూస్ వాళ్ళు గ్యాదర్ చేసుకుని వీళ్ళు ప్రొసీడ్ అవుతారు. నా లొకేషన్ అడుగుతుంటారు, సార్ మీరు మంచి పొజిషన్ ఉన్నారు కదా చెప్పొచ్చు కదా అని. అమ్మా నేను చెప్పే టైంకి మీరు అందరూ 50 రోజులు షూటింగ్ చేస్తున్నారు, ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు చేస్తున్నావు? 4 నెలలు చేస్తున్నా, నాకు నెల రోజుల నుంచి పిలిచారు, 1 మంత్ బ్యాక్ పిలిచారు. సో నాకంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, నాకు ఫోన్ వస్తేనే నేను వెళ్ళగలుగుతున్నా, మీరు ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళిపోతున్నారు. సో నేను మీకు చెప్పే టైము మీరు నాకు ఇవ్వట్లేదు అసలు అన్న. ఇప్పుడు తెలుస్తుంది నాకంటే నేను ముఖ్య పాత్ర విలన్గా చేసి నన్ను బిఫోర్ నెక్స్ట్ మంత్ ఎప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు 1 మంత్ బిఫోర్ డేట్స్ కోసమో పేమెంట్ విషయాలు మాట్లాడటం కోసమో కన్సల్ట్ చేసినప్పుడు దెన్ ఐ విల్ కమ్ టు నో ఒక ప్రొడక్షన్ హౌస్ పలానా పేరు పలానా కో డైరెక్టర్ ఇదే తెలుస్తుంది. సినిమా సహా అయిన తర్వాత పిలుస్తారు. ఇప్పుడు 4 రోజుల సీన్ 3 రోజుల సీన్ అని ఇంకే నేను ఇంకోటికి చెప్పేదే ఉంటుంది, అప్పుడు సినిమా సహా అయిపోద్ది. మిమ్మల్ని అయితే అడుగుతూ ఉంటారు కదా, మీరు పెద్ద పొజిషన్ లో ఉన్నారు ఏమైనా రిఫర్ చేయొచ్చు కదా అలా ఇలా అని. ఎవరు ఎవరైనా జనరల్ చేస్తారు కదా, చేసినప్పుడు చెప్తున్నా, అదే చెప్తున్నా. నన్ను రిక్వెస్ట్ చేస్తుంటారు, ఎప్పుడు సెట్ లో కలిసి అడుగుతుంటారు. నేనేం చెప్తా, వాళ్ళు జూనియర్సే నాతో కొంచెం కింద ఉన్నవాళ్ళు కావచ్చు, చెప్పండి అన్నగారని నేను చెప్పేలోపు మీరు చేసేస్తున్నారు కదా ప్రతి సినిమా. నాకు తెలిసేసరికి ఎప్పటికీ 2 షెడ్యూల్ అయిపోతుంది. మహేష్ గారు ఉన్నారు అడగండి అంటే 4 రోజుల తర్వాత షూటింగ్ వాళ్ళు అడుగుతారు. 4 రోజులు 4th డే నేను ఫ్రీ అంటే 1వ తారీఖు అడిగితే అప్పుడు వెళ్తున్నా. అప్పటికే వీళ్ళు 2 months చేస్తున్నారు అక్కడ. అంటే వాళ్ళు తిరగటం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, నేను ప్రయత్నం చేయకపోవడం వల్ల నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. బట్ ఆల్సో అవి జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్, వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్. నాకు ముందుగా తెలిస్తే నేను సమ్ము అడిగే వాళ్ళకో చెప్పి ఇట్లా చూడండి పలానా చోట ఉంది కో డైరెక్టర్ పేరు ఇది, నేను నెంబర్ పంపించా మీకు, కాంటాక్ట్ చేయండి, నేను ఇచ్చాను చెప్పండి, అవకాశం ఉంటే ఇస్తాను మీకు అని. అలాగే ఈ సినిమాస్ లో కూడా ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్లకి ఎంత ఇస్తారు పేమెంట్ పర్ డేకి? కొంచెం అంతకంటే హయ్యర్ పొజిషన్ లో ఉంటే ఇంకొంచెం లీడ్ రోల్స్ లో కనిపించేలాగా డిపెండ్స్. ఇప్పుడు అంటే జూనియర్స్ కి ఇప్పుడు 1500 అందిస్తున్నట్టున్నారు 1500 పర్ డేకి. ఇంకా కాస్త సపోర్టింగ్ నిలబడే వేషాలు కావాలి అంటే 2500, మేము 5000 తీసుకున్నాం అంటే 5000 10,000 అట్లా ఉండదు. ఇంకొంచెం హయ్యర్ కేటగిరీకి వస్తే కేటగిరీకి వస్తే అదే నేను 1,00,000 చెప్తే 75 అంటున్నారు పర్ డేకి. ఒకప్పుడు హీరోగా చేసి ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే రాజేంద్ర ప్రసాద్ కానీ ప్రకాష్ రాజ్ కానీ వీళ్ళ ఎలా ఉంటాయి స్కెడ్యూల్స్, వీళ్ళు ఎలా తీసుకుంటారు అంటే ఓపెన్ అప్ గా చెప్పకపోయినా? నాకు ఐడియా లేదు, నరేష్ గారు అందిస్తున్నారు. బట్ అంటే కొన్ని టాక్స్ వచ్చాయి ఏంటి హీరోస్ కంటే కూడా వీళ్ళకే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, హీరోలను మించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ తీసుకున్న వాళ్ళు తక్కువ. అంటే హీరో కొత్తవాడైతే తక్కువ ఆఫర్ ఉంటుంది, వీళ్ళకి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరిగితే వాళ్ళు దాటి వెళ్ళొచ్చామో కానీ ఇంకా అదర్వైజ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వాళ్ళు 1,00,000 2 లక్షల రేంజ్లో ఉన్నారు.
సో ఇంకా ఓవరాల్ గా చెప్పాలి అంటే నేను ఒక ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను. సో మీకు ఎవరు ఇష్టమో చెప్పాలి. లైక్ చాలా క్విక్ గా ఎవరు ఐడియాకి వస్తే వాళ్ళు. మీరు ఫస్ట్ అంటే తేజ సజ్జా ఆర్ రామ్ పోతినేని? నెంబర్ ఆఫ్ సినిమా చేశారు కాబట్టి రాంపోతుంది. ఓకే, రామ్ పోతినేని తమన్నా. తమన్నా తమన్నా అండ్ హెబ్బా పటేల్. తమన్నా చెప్పాం కాబట్టి హెబ్బా పటేల్. హెబ్బా పటేల్ వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ తేజ్ సాయిధర్మ్ తేజ్. సాయిధం తేజ్. సాయిధర్మ్ తేజ్ గుర్తుపెట్టుకోండి. చెప్పా కదా వైష్ణవ్ తేజ్ గారు మీరు గుర్తుపెట్టుకోండి. పెట్టుకోండి. అలాగే పేరు చెప్పా. సాయిధర్మ్ తేజ్ అండ్ కేసీఆర్. కేసీఆర్ వచ్చారు, పాలిటిక్స్ కూడా యాడ్ చేద్దామని. కేసీఆర్. ఓకే, కేసీఆర్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి యష్. యశ్తో చేసేటప్పుడు విజయ్ సేతుపతి. ఓకే, విజయ్ సేతుపతి అండ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు జగన్. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చెప్పండి. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చిరంజీవి. చిరంజీవి గారు. చిరంజీవి నాగబాబు. ఇప్పుడు మీరు చేసిన హీరోస్లలో ఈ హీరో దగ్గర నుంచి ఈ హీరోయిన్ దగ్గర నుంచి ఇది ఒక్కటి నాకుంటే బాగుండు అని అనిపించేది, అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు స్టీల్ చేసేది ఏదైనా ఒక క్యారెక్టరైజేషన్. సో ఫస్ట్ ప్రభాస్ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. ప్రభాస్ గారు చేయలేదు. సలార్ లో చేయలేదు. కాంబినేషన్ లేదు. సలార్ చేసే గానీ సినిమాలో కూడా లేదు. అది జనరల్ గా హీరో మీకు తెలుసు కాబట్టి అలా అంటే చాలా ఫుడ్ పెడతారని కూడా టాక్ ఉంది ప్రభాస్ గారు. చాలా ఆయన చాలా ఫ్రెండ్లీ నేచరు, చాలా స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్. ఆయన దగ్గర నుంచి మీరు స్టీల్ చేసేది ఏంటి? ఆయన మంచితనమే. ఆయన మంచితనం. పెట్టే గుణం. తేజ సజ్జా. తేజ సజ్జా యాక్టివ్నెస్. యాక్టివ్నెస్. రామ్ పోతినేని మళ్ళీ హైపర్ యాక్టింగ్. ఆయన హైపర్ యాక్టింగ్. ఓకే, తమన్నా బ్యూటీ, మిల్కీ బ్యూటీ. ఆవిడ దగ్గర మాత్రం రంగు కావాలని కోరుకుంటా. హెబ్బా పటేల్ కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్. డౌన్ టు ఎర్త్. సో నెక్స్ట్ వచ్చేసి వైష్ణవ్ తేజ్. అందరికి డౌన్ టు ఎర్త్. నో డౌట్. లేదండి, మీరు వాళ్ళ బయట ఎట్లా ఉంటారో నాకు తెలియదు కానీ బట్ ఆన్ సెట్స్ నేను వర్క్ చేసిన వాళ్ళు ఈడు కొంచెం టెంపర్ గా అనిపించినాడు అప్పుడు అనిపించలే. హీరోయిన్స్ పర్టికులర్ గా. ఇంకా మా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో ఎక్కువ తక్కువ మాట్లాడుతూ ఉంటారు కానీ అంటే ఒక్క డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటది కదా, అది మనకు ఉంటే బాగుండు అని అనిపించేది. వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ తేజ్ లో ఆయన అందరినీ గుర్తుపెట్టుకొని చెప్పాడు ఆ రోజున సక్సెస్ మీట్ లో. అయితే అది చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఎందుకంటే ఈ ట్రాలీ మోసే లైట్స్ మ్యాన్ వీళ్ళ పేరు కూడా చెప్పేస్తున్నాడు ఆయన. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ వాళ్ళతో చేస్తున్నాడు ఆయన. బట్ వాళ్ళంతా బాగా ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పారు. అందరిని రెఫర్ చేశాడు. నా పక్కన ఉన్నాడు భలే గుర్తుపెట్టుకున్నాడే అన్నాడు. ఆయన గుర్తుపెట్టుకోవాలా, గుండెలో పెట్టుకున్నాడు అన్న. ఓకే, దాని తర్వాత సాయిధమ్ తేజ్. తక్కువ పరిచయం నాకు ఆయనతో, బట్ బయట కూడా కలిసాము. చాలా వెరీ ఫ్రెండ్లీ నేచర్, రెస్పెక్ట్. ఫ్రెండ్లీ నేచర్. ఓకే, విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఏది నాకుంటే బాగుండు అనుకుంటారు? విజయ్ సేతుపతి గారు యాక్టింగ్ స్టైల్ సపరేట్ గా ఉంటుంది. చాలా ఎక్కువ సైలెంట్ యాక్టర్స్ ఉంటాడు ఆయన. నెక్స్ట్ వచ్చేసి యష్. పని చేయాల, ఆయనతో వర్క్ చేయాల. ఓకే, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న పేరు ప్రఖ్యాతి సంపాదించాలి. పేరు ప్రఖ్యాతి కంటే కూడా ఆయన గుణగణాలు, 10 మంది కోసం పరితపించే వ్యక్తిత్వం ఉంది, అది కావాలమ్మ. చిరంజీవి గారు. చిరంజీవి గారు 10 మందిని పైకి తెచ్చే లక్షణం ఉంది. 10 మంది పైకి. అసలు పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడడం మర్చిపోయాము, చెప్పండి. ఆ సెట్ లో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు? పవన్ కళ్యాణ్ గారితో నేను ఫస్ట్ చేసింది వకీల్ సాబ్. కాంబినేషన్ లేదు, ఒక ఫ్రేమ్లో అయితే ఒక సీన్లో అయితే కలిసి ఉంటాము అంతవరకే. బట్ ఆయన గురించి విన్నదే ఎక్కువ నేను. ఆయన అంటే సెట్లో సినిమా షూటింగ్లో మరి ఏ సినిమా నాకు గుర్తులేదు కానీ ఒక జూనియర్స్ అనుకున్నప్పుడు వింటున్న మాట చెప్తున్నా. ఆయన ఫోన్ మాట్లాడుతా జూనియర్స్ తింటున్న టెంట్ వైపు వెళ్ళాడు. మాట్లాడుతూనే ఆ పక్క ప్లేట్లో చూశాడు. చూసి 1 మినిట్ అని చెప్పి అదేంటంటే పప్పు అన్నారు. 4 పప్పు గింజలోనూ మిగతా అంతా నీరు, పప్పు కూర, పప్పు చాలా ఉంది అది. అదేంటి ఇదేంటి 2-3 అడిగి ఆయన మిగతాన్ని చూసి ఒక సాంబారు డేక్స్ అని పడేశాడంట, కింద పడేశాడు. షూటింగ్ ఆగిపోయింది. నెక్స్ట్ కూడా బ్రేక్ వచ్చింది. ఈయన ప్రొడ్యూసర్తో మాట్లాడి నా రెమ్యునరేషన్ కావాలి ₹1 తగ్గించండి, మనం తినేది ఏదో అక్కడ పెట్టండి. పరిగెత్తమని పరిగెడతారు, కూర్చోమని కూర్చుంటారు, నిలబడతారు. ఎక్కువ శ్రమించేది వాళ్ళకి అలాంటి భోజనం పెడితే ఎట్లాగూ
కడుపున తినాలి కదా కనీసం అని చెప్పని మందలించాడని అట్లా 2 రోజుల తర్వాత మంచి ఫుడ్ పెట్టారని. అందుకే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని యాక్టింగ్ కంటే ఫైటింగ్ కంటే ఆ డాన్స్ అదే ఇందాక కూడా చెప్పాను నేను, ఆయన కీర్తి ప్రతిష్టల కంటే కూడా ఆయన వ్యక్తిత్వాన్ని నేను కోరతానని. అందుకే కదా 2 తెలుగు రాష్ట్రాలు కూడా నా ఉరుకులు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇదేంటంటే అది కష్టం అంటే స్పందించే గుణం, చిన్నవాడికి కూడా మంచిగా చూడాలనే తత్వం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారిలో ఒక గొప్ప హ్యూమన్ బీయింగ్. ఆయన మోర్ దాన్ యాక్టర్. ఎంత గొప్ప యాక్టర్, గొప్ప సక్సెస్ పక్కన పెట్టండి, బట్ ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. కాబట్టి ఆయనకు ఒక సముచితమైన స్థానం ఎవరికి లేదు, తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి లేదు స్థానం ఆయన దక్కింది అంటే ఆర్టిస్టులో ఆ రకమైన గుర్తింపు ఆయనకే కదా ఉంది. మిగతా వాళ్ళని మంచివాళ్లే, నలుగురు బాగుకోరేవాళ్లే, కానీ అలా పట్టించుకోవడం అనేది బియాండ్ అవర్ ఇమేజెస్. ఉస్తాద్ భగత్ సింగ్ టైంలోనే సార్ నా పేరు నాగమహేష్ అని మొదలెట్టా, అది తెలుసు అన్నారు. ఎందుకంటే ఆయన ప్రజారాజ్యం పార్టీ టైంలో నన్ను చూశారు, ఆయన మాట్లాడేటప్పుడు. సో ఆ పరిచయం మీద ఆయనకు గుర్తుంది. సరే సినిమాలు వరుసగా చూస్తుంటారు ఆయన కూడా. నేను పైగా చేసి నేను కూడా ఫస్ట్ ఆడ సినిమాలే కదా, సో నేను రిజిస్టర్డ్ ఆయనకి తెలుసు. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే. సో ఈ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చూసో ఇవన్నీ చూసో ఆయనను ఆదరించరు. ఆయన ఉండే మెంటాలిటీ కానీ, ఆయన ఎవరిని ఎలా ట్రీట్ చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటున్నారని దాన్ని బేస్ చేసుకొని కదా అతనికి రెస్పాన్స్. సో ఓవరాల్గా మీ ప్రతి లైఫ్లో ఉన్న పర్సనల్ లైఫ్ కానీ, సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, కొన్ని కొత్తగా వచ్చే వాళ్ళు ఎలా ఆఫర్స్ తీసుకోవాలి అండ్ చాలా వరకు కూడా మొత్తం చెప్పేశారు ఇండస్ట్రీ గురించి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా షోకి వచ్చి మీ గురించి, మీ ఫిల్మీ ఇండస్ట్రీ గురించి అన్ని కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. బీఆర్కే వ్యూయర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.